శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, అలాగే మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, అనుగ్రహ భాషణాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం, మన పూర్వజన్మ సుకృతం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో నిత్యము సంభాషిస్తూ వారి సాంగత్యంలో ఎన్నో అద్భుతమైనటువంటి లీలను చూస్తూ వారి నుంచి మనందరి జన్మలు తరించడానికి ఏం చేయాలి అనే సందేశాలను తీసుకుని వాటన్నిటినీ మనకు అందిస్తున్నటువంటి పూజ్య గురుదేవులు విశ్వపతి గారు. గురువుగారు, మనం మన జీవితాల్లో ఈ సంసార సాగరాన్ని నుంచి బయటపడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పూజలు చేయాలి, ఎలా ఉంటే మనం ఆ దేవుడికి దగ్గర అవుతాం అనే విషయాలన్నీ స్వామివారి సందేశాలని మనకు అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే గురుదేవులు నిత్యము ఆ వెంకటేశ్వర స్వామి యొక్క సాంగత్యంలో వారితో సంభాషిస్తూ ఉంటారు. నిజంగా మనం అందరం కూడా ఎంతో అదృష్టం చేసుకున్నాం. అలాంటి వారిని ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. వారు ఉన్నటువంటి కాలంలో మనం జీవించి ఉన్నాం. ఇది ఇప్పుడు చాలా తక్కువ మంది గుర్తించవచ్చు. రాబోయే తరాలు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఒక మహానుభావులు స్వామివారి ఆదేశాలను, సందేశాలను మనకు అందిస్తూ ఉండేవారు అని చెప్పుకునే రోజులు, చెప్పుకునే తరాలు ఎన్నో ఉంటాయి. కానీ మనం ఇప్పుడు జీవించి ఉన్నాం, వారితో పాటు ఉన్నాం, వారు ఉన్న కాలంలో ఉన్నాం, వారు తిరుగుతున్నటువంటి నేల మీద ఉన్నాం, వారిని ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి మనందరం కూడా ఎక్కడున్నా కూడా మనసులో పూజ్య గురుదేవులకి మనం నమస్కారాలు అర్పించుకోవాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈ గురుగారు నమస్కారం. ఈ గురువు అనే శ్లోకంలో కానీ, గురువు అనే ఈ పదంలో కానీ చాలా బరువైనది గురువు అని అంటారు. ఎక్కడున్నా కూడా అండి, గురువుని లేకుండా మనం దేని నుంచి కూడా ముందుకు వెళ్ళలేమంటారు. ఆ దేవుడికి కూడా గురువు ఉన్నాడు అని చెప్తుంటారు. మరి ఇప్పుడున్న కాలంలో సద్గురువుల్ని గుర్తించడం ఎలా, మనం వారిని ఎలా మనం పట్టుకోవాలి, ఆ గురు సాంగత్యాన్ని ఎలా పొందాలి? చాలా కాలం తర్వాత మళ్ళీ కలుసుకున్నాం, సంతోషం. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ప్రభావితులు అవుతున్నారు, నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. చాలా చాలా సంతోషమైన. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న యువతరం వాళ్ళకి, ఇప్పుడు 25-30 ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఒక అయోమయంలో పడి కొట్టుకుంటున్నారు అనమాట. రకరకాల స్ట్రెస్ లైఫ్లో, డే టు డే వాళ్ళ ఉద్యోగాల్లో అయితేనేమి, అనేక విషయాల్లో వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఏది ఒక ప్రాపర్ డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోలేక, సరైన మార్గంలో వాళ్ళని పెట్టేవాళ్ళు లేక, వాళ్ళకి సరైన సలహా కూడా ఆ టైంకి ఒక్కోసారి తల్లిదండ్రులు ఎక్కడో దూరంగా ఉండొచ్చు, వాళ్ళు కుదరకపోవచ్చు, ఈ దేశకాల పరిస్థితులు బట్టి ఒక్కొక్కళ్ళు ఒక చోట ఉండొచ్చు, ఏ స్నేహితులు లేకపోతే పెద్దవారు ఎవరైనా మరి కబుక్కుని ఆ సమయానికి, లేకపోతే వాళ్ళు ఉద్యోగం చేస్తున్న చోట వాళ్ళకి అక్కడ పరిచయస్తులు, లేకపోతే ఆ ఊళ్ళో ఉన్న కొంచెం పెద్దవారు, వాళ్ళకి తెలిసిన చుట్టాల్లో బంధువులు ఎవరైనా పెద్దవారు, ఎవరినైనా అడుగుదాం ఏదన్నా అన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అనుకున్న పని. బంధువులు తల్లిదండ్రులు వాళ్ళని అడుగుదామన్నా, తల్లిదండ్రులు అడుగుదామన్నా ఎక్కడెక్కడ ఉండటం సాధ్యం పడట్లేదు వాళ్ళకి కూడా. అండ్ వాళ్ళకి చెప్పే రీతిలో కూడా అందరికీ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా మనం చెప్తున్నప్పుడు నమ్మకం కొరవటం కానీ, ఏ విషయం మీద అన్నప్పుడు జరుగుతుంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సలహాకి మనం ఒక దగ్గరికి వెళ్ళగానే అది ముందరే మనం ఏంటంటే ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్లా పెట్టేసుకుంటాం. వీళ్ళు మనం చెప్తున్నారంటే వీళ్ళు ఈ దృష్టితో చెప్తున్నారు, వీళ్ళు ఈ దృష్టి చెప్తున్నారు అని గబుక్కుని అనుకుంటాం మనం. ఇది వాళ్ళతో మనకున్న బంధుత్వం కానీ, వాళ్ళకి మన గురించి తెలిసినత్వం కానీ, ఎటువంటి సన్నిహిత్యం ఉంది దాన్ని బట్టి అనుకుంటాం. అదే మనకి ఒక గురువు అనుకోండి, గురువు అనేవాళ్ళు వీటన్నిటికీ బియాండ్గా ఉంటారు. బియాండ్గా ఉండాలని మన శాస్త్రాలని చెప్తున్నాయి. వాళ్ళు ఇవేమీ లేకుండా నిష్పక్షపాతంగా ఏదైనా ఒక కష్టంలో, ఒక సమస్యలో ఉన్నాయంటే ఈ సమస్య నుంచి బయటపడడానికి ఈ జీవి ఏం చేయాలి, ఎలా ఉండాలి అదే ఆలోచిస్తారే కానీ ఇది నీకు ఈ విధంగా చేయాలా, ఇట్లా చేయాలి, ఇది ఏదో ఒకటి శాసిస్తున్నట్టు కూడా కాదనమాట. కరెక్ట్ పద్ధతి, ఎటువంటి వేరే పారామీటర్స్ ఏమీ దృష్టిలో పెట్టుకోకుండా మన యొక్క మంచి కోసం, మనం మంచి పథంలో నడవడం కోసం, మనం ఆ ప్రాబ్లం నుంచి బయటపడటం, లేకపోతే ఆ సమస్య నుంచి బయటపడడానికి
ఆ కష్టంలో తొందరగా బయటపడడానికి వాళ్ళు మంచి సలహా మనకు పట్టిస్తారు. అయితే అసలు మనకి మంచి గురువుని సాధించుకోవటం, సంపాదించుకోవటం ఎలా అన్నదే ఒక పెద్ద సమస్యగా ఉంది ఈ రోజుల్లో. మొట్టమొదటి మనకి తెలియకుండానే పుట్టినప్పటి నుంచి కూడా మన చుట్టుపక్కల ఉన్న వాటిలన్నింటినీ కూడా ఒక్కోటి తెలుసుకుంటూ ప్రారంభిస్తాం. అసలు వాటిల్లోనే ఒక్కో చోట ఈ గురువు అనేవాడు ఎన్నో రూపాల్లో మనకు కనిపిస్తూనే ఉంటారు. మనకి ఆ మెసేజ్ వస్తూ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఒక వయస్సు వచ్చేటప్పటికి మనం ఒక మంచి సద్గురుని ఎంచుకొని ఆయన మార్గంలో చెప్పినట్టుగా మనం నడుస్తూ ఉంటే అది మన జీవిత పథాన్ని ముందుకు తీస్తుంది. ఇంకా అసలు ఏ మనిషికైనా ఏమిటి, ప్రస్తుతం నడుస్తున్న జన్మ మనకి ఏ కష్టాలు ఏమీ లేకుండా అండ్ మనం అధర్మ మార్గంలోకి వెళ్ళిపోకుండా, అన్యాయం పరపకి వెళ్ళకుండా ధర్మ మార్గంలో జీవిస్తూ అండ్ మనం అలా అని చెప్పి నేను అంటుంటాను అందరితో, మన నిత్య జీవితాల్లో ఎఫెక్ట్ కానివ్వకుండా ధర్మంగా నడుస్తూ మన ఉద్యోగం, మన పిల్లలు, సంసారం ఇవన్నీ చూసుకుంటూ కూడా, బికాజ్ ఈ ఆశ్రమాలన్నీ కూడా ఒక మనిషి జీవితంలో ఇంపార్టెంటే కాబట్టి వేటిని కూడా మనం వదిలిపెట్టకుండా, వాటిని నిర్లక్ష్యం చేయకుండా ధర్మ మార్గంలో నడుస్తూ ఉండాలి. ఇది చెప్తారు కొంతమంది, చాలా కష్టంగా ఉంటుంది మాకు ఇట్లా అంటారు. కానీ ఏంటంటే వీలున్నంత వరకు మనం ఇవన్నీ ఆచరించడం నేర్చుకోగలగాలి. కొంచెం ఆచరించుకుంటాను. సాధారణంగా ప్రతి మనిషి ఈ కష్టంలో ఉన్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం అనమాట, ఏదైనా మంచి గురువు లభిస్తే కొంచెం మనం కాస్త సాంత్వన లభిస్తుంది, ఆయన మనకు మార్గం చూపిస్తారు. అండ్ మనం ఇంకోటి కూడా సమాజంలో వింటూ ఉంటాం, మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఫలానా గురువులు ఫాలో అయ్యారు, లేకపోతే మనం వింటుంటాం వాళ్ళ తాతల టైంలో మహావతార్ బాబాజీ ఉండేవారు, ట్రైలింగ్ స్వామి ఉండేవారు అండ్ వాళ్ళని సాక్షాత్గా చూశారు. అలాగే మనం ఇప్పటి కాలం మహానుభావులు మన దాకా మన మధ్య నివసించిన మహాపురుషులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, కొంతమంది మనం వింటాం, మేము ఆయన ఉన్న కాలంలో ఉన్నాము, ఆయన చూసాము అంటే మనం ఎంతో సంతోషపడుతుంటాం. మనం అప్పుడు అనుకుంటాం, అయ్యో మనకి ఇప్పుడు ఎవరు దొరకట్లేదే, ఎవరైనా అటువంటి మహానుభావులు ఉంటే బాగుంటుంది మనకు కూడా అని చెప్పేసి. అయితే ఏంటి, ప్రతి కాలంలోనూ కూడా తరతరాలుగా ఇన్ని కాలాల్లోనూ ఈ గురు పరంపరలో ఎంతోమంది వస్తూ ఉంటారు. భగవంతుడే ఈ భూమి మీద ఎప్పుడు కూడా ప్రతి కాలంలోనూ ఒక 400 మహాపురుషుల్ని ఆయన ఉంచుతారు ధర్మంగా ఉండడం కోసం. అంటే ఈ సృష్టి మొత్తం ఇప్పుడే సర్వనాశానికి వెళ్ళిపోకుండా అసలు ధర్మం కాపాడడం కోసం ఒక 400 మందిని అనేక ప్రదేశాలలో వాళ్ళు జన్మలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో కొంతమంది ప్రవచనకారులు కానీ, కొంతమంది గురువులు కానీ, కొంతమంది సంగీతంతో కూడా ఆ వచ్చే నాదంతో కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అన్నమాట. ఇలాగ కొంతమంది ఏమో ఏదైనా వేద విద్యలో ఎంతో నిష్ణాతులైన వాళ్ళు, కొంతమంది యోగ విద్యలో నిష్ణాతులైన వాళ్ళు, ఇలా రకరకాలుగా ఉంటారు. ఇది ఒక 200 సంవత్సరాల క్రితం ఏంటంటే సమాజానికి అప్పుడున్న కాల పరిస్థితులకి చెల్లింది వాళ్ళు బాహ్యంగా రావడానికి ఏనైనా. కానీ ఇప్పుడు కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడున్న సమాజ పరిస్థితులకి వాళ్ళు బయటికి రావట్లేదు. మనకి ఎంతో అదృష్టం ఉంటే కానీ వాళ్ళ గురించి తెలుసుకొని కూడా మనం తెలుసుకోలేం. సో చాలామందికి, సామాన్యులకి, అందరికీ మనకంతా ఏమవుతుంది, ఇంతటి మహానుభావులు కనపడటం అనేది చాలా చాలా అరుదు, చాలా కష్టం మనకి ఎక్కడో కానీ. సో మనకి దగ్గరలో మనకి ఈజీగా యాక్సెస్ఫుల్గా ఉండేలాగా మనకి ఉన్న వాళ్ళనే ఉన్నాం, మనం గురువుగా స్వీకరిస్తున్నాం. వెంటనే మనం ఆ 10 మంది చెబుతున్నారని స్వీకరిస్తున్నాం. గురువుల్ని వాళ్ళు ఉన్న స్థానంలో ఉండి వేరే ఆలోచన ఏమీ పెట్టుకోకుండా నిత్యం తన దగ్గరికి వచ్చి, అసలు నిత్యం గురువు అనే వాళ్ళు ఎలా ఉంటారమ్మా, అసలు ఎప్పుడూ ఈ ప్రపంచం అంతా వాళ్ళ దగ్గరికి వచ్చే శిష్యులనే కాదు, ఈ ప్రపంచం అంతా కూడా సుఖంగా ఉండాలి, అందరూ మొత్తం జీవకోటి బాగుండాలని ప్రార్థించేవాళ్ళు వాళ్ళు. అటువంటి ఎంతో ఉన్నత స్థానంలో ఉంటారనమాట. ఏంటంటే మన దురదృష్టం కొద్దిగా ఏంటి, అనేక రంగాలలో ఎలా వ్యాపారాత్మక ధోరణులు అన్నీ చూడుకుంటున్నాయో రకరకాల ధోరణులు, వ్యాపారం అనే కాదు, అన్నిట్లోనూ మన ఈ భక్తి పరంపరలోను, ఈ కొన్ని ఆశ్రమాల పరంపరలోను, వీటిల్లో కూడా మనం అక్కడక్కడ ఈ వ్యాపార ధోరణులన్నీ చూస్తున్నాం. ఇటువంటివన్నీ చూసినప్పుడే కొంతమందికి ఏంటంటే ఇప్పుడున్న వ్యాపార ధోరణులు కానీ, ఇంకా ఈ సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించుకోవాలనే కానీ ధోరణులు ఇవన్నీ కనిపిస్తూ ఈ రంగంలో కూడా అక్కడక్కడ కనపడుతున్నాయి. నేను అలా అని అందరూ ఇట్లా ఉంటారని అంటలేదు, చెప్తున్నా, ఇక అక్కడక్కడే ఇలా వస్తున్నాయి.
సో కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ ప్రభావంలో పడినప్పుడు అసలు గురువులు అంటేనే వీళ్ళు భయపడిపోతున్నారు అనమాట అవును. ఇంతదాకా. అండ్ ఎప్పుడు చెప్పాను కదా, గురువు అన్న మనిషి అంత ఉన్నత స్థానంలో ఉన్నవాడు తన దగ్గరికి వచ్చిన మనిషిని, తన దగ్గరికి సలహాకి దానికి వచ్చిన అతన్ని ఎంత మనం తేలికగా ఇతని కష్టాన్ని నుంచి బయటపడేద్దాం, ఇతని మంచి మార్గంలో పెడదాం. ఈ జీవి ఇంత కష్టపడుతోంది, ఈ జీవికి 4 మంచి మాటలు చెప్పి ఒక మంచి పద్ధతి చెప్పి ఈ కష్టం నుంచి బయటపడి మంచి మార్గంలో పెడితే ఇతని ద్వారా అతను సంతోషపడంగా సుఖంగా జీవించడం కాదు, అతని ద్వారా ఈ సంఘానికి కూడా 4 మంచి పనులు అవుతాయి అని చెప్పినట్టున్నాను. నేను అందరికీ ఇప్పుడున్న ఈ యూత్కి అనమాట, ఎస్పెషల్లీ యువతీ యువకులందరికీ కూడా వీళ్ళల్లో ఏంటి ప్రస్తుతం ఇప్పుడున్న జీవన విధానం కానీ వాళ్ళు చేస్తున్న ఉద్యోగ ప్రవృత్తుల వల్ల కానీ పొద్దున ఎప్పుడో 6 గంటలు మొదలు పెడతారు, కొంతమంది రాత్రి 1 గంట 2 గంటల దాకా వర్క్ చేస్తుంటారు. ఇలా చేయడంతో చాలా స్ట్రెస్ అవుతుంది వాళ్ళందరికీ. బికాస్ మన ఒక 50 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఉన్న వృత్తులు వేరు, ఇప్పుడున్న వృత్తులు వేరు, ఇప్పుడున్న జీవన విధానం వేరు వీటికి. సో ప్రతి మనిషికి కూడా మనం ఒక బయోలాజికల్ క్లాక్ ఒక సిస్టమ్ ఉంటుంది. పొద్దున 2 గంటలు చేస్తున్న వాళ్ళని రాత్రి చూస్తున్నాం, మనం రాత్రి అంతా పని చేస్తున్న వాళ్ళని చూస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళందరికీ ఫిజికల్ బాడీలో కూడా కష్టాలు, ఈ స్ట్రెస్ వల్ల రకరకాల ఒత్తిళ్ళకి, మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్కి లోనవుతూ ఎంతో ఆందోళన పడి ఏది సరిగా ఆలోచించలేకపోతున్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏంటి, ఒక విధమైన సొల్యూషన్ కోసం ఏదో గురువుల్ని ఆశ్రయిస్తున్నారు వాళ్ళు. ఎవరన్నా మనకి కాస్త 4 మాటలు మంచి స్వాంతం ఇస్తారు మనకి అని చెప్పి ఒక మార్గం అన్నమాట. దీంట్లోంచి మనం బయటపడడానికి, మనకి కొంచెం ప్రశాంతత మనకి ఇవ్వడానికి ఎవరినన్నా ఆశ్రయిద్దామని చెప్పి. సో అప్పుడేంటి, మనకి తెలిసిన మహాపీఠాలు ఉన్నాయి, మనకి ప్రతి మనిషికి కూడా అందరు పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, ఇండివిజువల్గా ఒకరితో ఒకరు మాట్లాడటం అనేది 1 to 1 చాలా కష్టం. వీళ్ళకి అంత టైం దొరకదు కదమ్మా. బికాస్ వాళ్ళకున్న ఒక్కొక్క పీఠాధిపతికి కొన్ని లక్షల మంది శిష్యులు ఉంటారు. అంతేకాకుండా ఆయన నిత్యం ఆ పీఠానికి, ఈ విశ్వం మొత్తానికి చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు వారికి ఉంటాయి ధర్మాచరణ కోసం. వారికి ప్రతి ఒక్కరిని కలిసి సాధ్యపడకపోవచ్చు, సాధ్యపడదు కూడా వాడికి. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మన వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా ఇలా కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి చాలా తేలికగా ఎవరు దొరుకుతున్నారని చెప్పేసి వాళ్ళ దగ్గర పెడుతున్నారు. సో వీళ్ళల్లో మన దురదృష్టంగా ఏమవుతుంది, వీళ్ళు కొంతమంది గురువులు ఇలా వచ్చిన వాళ్ళని అంటే అసలు ఆ మధ్య నా దగ్గరికి ఒకళ్ళు వచ్చారనమాట. వాళ్ళు ఇలాగ ఏదో భార్య భర్తలు అండ్ వాడికేమో ఒక 2 కూతుళ్ళు, వాళ్ళకి వివాహాలు ఒకంతటి అవ్వట్లేదు అనమాట ఇప్పటికీ కూడా. అండ్ వీళ్ళు ఇద్దరు కూడా 60లో ఉన్నారు. వీళ్ళు ఏమిటి ఏదో కష్టాలు పడుతున్నారు, ఈ పిల్లలు వివాహాలు అవ్వటం లేదు, అండ్ వీళ్ళకేమో ఫైనాన్షియల్గా ఏదో ఇబ్బందులుగా ఉన్నాయి. అప్పుడు ఎవరెక్కడిక అన్ని పాపం వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన పూజలు అవి చేశారు, కానీ వాటిలోంచి పట్టలేదు అనమాట. అప్పుడు ఎవరో చెప్పారు, వాళ్ళ దగ్గరలోనే ఆ పక్కన ఎక్కడో ఫలానా కాలనీలో ఎక్కడో ఏదో గురువుగారు ఎవరో ఉన్నారని చెప్పానంటే, మనం కష్టంలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఈ మాత్రం ఇలా దొరికినా అది పట్టుకుందాం అనిపిస్తుంది, అతేగేదో పట్టుకుందాం, మనకి ఏదో కాస్త స్వాంతం లభిస్తుంది దాంతో అని చెప్పి మనం అనుకుంటాం, ఉపశమనం కలుగుతుంది కాస్త అని చెప్పి వీళ్ళు పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళారు. సో కొన్నాళ్ళు ఎంతో ఆయన మొదట్లో బాగానే మాట్లాడటం, మంచిగా ఇలా ఉంటుందని అది చేసుకొని బాగానే ఉంటుందని చెప్పి కొన్నాళ్ళ తర్వాత ఒక మాట చెప్తారు వీళ్ళకి. వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళిద్దరూ మీ ఇద్దరిని మామూలుగా ఎవరన్నా కొంతమంది వింటారు, కొంచెం మనసుకి శాంతి కలగడానికి కాస్త ధ్యానం చేసుకోండి అయినా ఉదయం మీరు చేసుకునే పూజలతో పాటు ఒక అర్ధగంట ధ్యానం చేసుకోండి. ఆ ధ్యానంలో కూడా వీళ్ళు రకరకాల ప్రక్రియలు ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రక్రియలు ఫాలో అవుతుంటారు, వాళ్ళు చెప్తుంటారు. అది ఈయన కూడా ఏదో ప్రక్రియ చెప్పాడు, ఇది చేసుకోండి పొద్దున మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏంటని అడిగినా, అసలు మీకున్న కష్టాలన్నిటికీ కారణం మీ 2 కుమార్తెలే, వీళ్ళిద్దరినీ దూరంగా పెట్టేసేయండి, మీరు ఇంట్లో ఉంచుకోవద్దు అన్నాడు. అసలు అదేమన్నా సమంజసం నిజంగా అది? ఈ 2 కూతుళ్ళ వాళ్ళని ఇంత నెగిటివిటీ వస్తుంది మీ ఇంట్లో, అండ్ అసలు ఈ 2 కూతుళ్ళని మీరు ఇంక జీవితంలో మీరు మొహం చూడొద్దు అని. అది ఎంత తప్పునైనా అది చెప్పది. నిజంగా
గురువు అన్న వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు నాకు మంచి మాటలు చెప్పి దగ్గరుండి వాళ్ళకు ఉన్న శక్తితో ఇంకా ఆ ప్రారంభ కర్మ వాళ్ళకి పోవడానికి వాళ్ళు పడుతున్న కష్టాలకి ఏదైనా ఉపశమనం మనం చెప్పి అసలు మహాగురువులు మహానుభావులు అయితే వాళ్ళే తీసేయగలుగుతారు అదంతా. కానీ ఇటువంటిది చెప్తే వాళ్ళు ఎంత మనస్సు ఎంత క్షోభకు గురవుతారు వాళ్ళు అసలు ఆ మనుషులు. వాళ్ళు చివరికి ఇంకా విచిత్రం ఏంటంటే ఈ విషయం మీరు ఎవరికి కూడా చెప్పొద్దు, ఆ పిల్లలేమో విడిగా ఉంచేసేయండి, వెంటనే పంపించేయండి అనేటప్పటికీ వీళ్ళు ఇద్దరు కూడా ఈ భార్యాభర్తలు ఆ పిల్లలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళని వాళ్ళ ఇంట్లో నుంచి పంపించేసి వేరే చోట మీరు రెడీ చేసుకుని ఉండండి అని చెప్పి మీరు మోహన్ చూపించొద్దు ఇంకన్నారు. ఈ కూతుర్లిద్దరికి ఎంత శోభ, వీళ్ళిద్దరికి ఎంత శోభ. ఇది అది ఏమన్నా ఒక పరిష్కారమా, ఒక పద్ధత ఏమన్నా అసలు ఏమన్నా ఉందనైనా అది? ఇలా ఎన్నో రకాల మంది నేను చూస్తున్నాను అక్కడక్కడ అనమాట. సో దీనివల్ల వీళ్ళు చివరికి అసలు బయటకు వచ్చి చెప్పుకోవడానికి కష్టమే. ఈ మధ్య ఆ గురువు గారు ఏదో ఊరు ఎక్కడికో వెళ్ళేటప్పటికి వీళ్ళు రాత్రి 9 గంటలకి ఎవరికి చెప్పకుండా వాడి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి పిల్ల అవుతుందండి, ఇట్లా అయింది, మళ్ళీ ఆయన వచ్చారంటే రేపు బోధి నుంచి వచ్చేస్తారు, రేపు మేము వెళ్ళిపోవాలి అని అన్నారు. నేను అసలు ఎంత ఆశ్చర్యానికి గురయ్యానంటే నేను విన్నాను, ఇది అసలు మీరు ఏదో విధంగా బయటపడండి అన్నిటికీ. ఇప్పుడు మనకి ఆందోళన కానీ ఒక కష్టం నుంచి బయటపడడానికి అన్నిటికీ కూడా భగవంతుడు. ఎవరు ఏ భగవంతుని ఏ దైవాన్ని నమ్ముకున్నా ఆ దైవాన్ని నమ్ముకోండి. అండ్ ఆర్తితో దైవాన్ని కనుక కొలిస్తే ఏ దేవత అయినా కలవండి. మీరు కొలిస్తే నెల కాకపోతే 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు తప్పకుండా మనం బయటపడతాం. అంతేగాని ఇటువంటి వాటిల్లోకి వెళ్ళిపోయి దీనివల్ల మీకు బయటపడకపోగా ఇంకా ఇరుక్కుపోతున్నారు కదా, ఇంకా శోభలో పడిపోతున్నారు. ఇప్పుడు మీరు ఇలాగే గడుస్తుంది 6 నెలల కాలం, వాళ్ళ వివాహాలు అవ్వవు, వాళ్ళు మీ కలవనే కలవరు, అయ్యో కూతురు బయట ఉన్నారే అని మీకు మానసిక శోభ. ఇలాగా కొంతమంది గురువులు అని అంటున్న వాళ్ళు కొంతమంది ఈ విధంగా చెప్పడంతో ఎన్నో చేయటంతో చివరికి ఏమవుతుంది, ఈ యంగర్ జనరేషన్లో కొంతమందికి అసలు గురువు అంటేనే భయం పట్టుకునేలా అవుతుంది. ఎవరినైనా మనం గబుక్కుని ఫాలో అవుదాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త తీసుకుందాం అంటే ఎప్పుడో ఒకటి ఇట్లా చెప్పటం. అక్కడితో ఇంకొకరికి కూడా ఆ మధ్య నేను చూశాను. కొంతకాలం క్రితం మేము ఎక్కడికో అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫ్యామిలీని కలిసాం అనమాట. వాళ్ళకి ఒకే కొడుకు, తల్లిదండ్రులు ఇద్దరు ఇండియాలో ఉంటారు, ఆ పిల్లాడేమో అక్కడ ఉంటాడు. అక్కడేమో అతను ఇలాగే ఒక గురువుని ఎవరినో చాలా దగ్గర అయ్యాడు. ఆ గురువు మీద విపరీతమైన నమ్మకం అనమాట. గురువు మీద మనకి నమ్మకం ఉండొచ్చు, కానీ అది ఆ గురువు గ్రహించాలి, మనము గ్రహించాలి. ఏమిటి ఆయన చెప్పేదల్లా మనం ఫాలో అవుతున్నప్పుడు కొన్ని చెప్పేవి ఎట్లా ఉంటున్నాయి, భార్యాభర్తల మీద విభేదాలు వస్తున్నాయి, పిల్లలతో వస్తున్నాయి విభేదాలు వస్తున్నాయి. అంత మనం కూడా కొంచెం విచక్షణతో ప్రవర్తించాలి. మన దురదృష్టం కొద్దిగా గురువు చెప్పినా కూడా మనకి ఇట్లా చేయని మనం గ్రహించగలగాలి, దాంట్లో ఎంత ఇది తీసుకోవాలి, ఎక్కడి దాకా మనం తీసుకోవాలి అని చెప్పేసి. లేనందువల్ల ఏమవుతుంది, అసలు పూర్తిగా ఆ సంసారమే విచ్ఛిన్నం అయిపోయి భార్యాభర్తల మీద ఇది వచ్చి మనస్పర్ధలు రావటం, పిల్లలు దూరంగా ఉండటం, ఇటువంటివన్నీ చాలా కష్టం. ఏంటంటే మనుషులు ఎన్ని రకాల మాయల్లో ఈ రోజుల్లో పడుతున్నారో చెప్తున్నాం కదా. ధనానికి వ్యామోహం, విపరీతమైన మాయలు పడిపోతారు. ఇన్ని మాయల్లో ఎలా పడుతున్నారో ఈ గురు పరంపరకి, భక్తికి, వీటికి కూడా ఒక మాయలో పడిపోతున్నారు. ఇప్పుడు మనం అంటాం ఏంటంటే ధనానికి లోలత్వం వస్తుంది, స్త్రీ లోలత్వం వస్తుంది, కొంతమంది పదవి వ్యామోహంలో విపరీతంగా పడిపోతారు, డబ్బు సంపాదనలో విపరీతంగా పడిపోతారు. అలాగా ఈ భక్తి, ఈ గురువుల దగ్గరికి వెళ్ళటం, ఇది కూడా ఏమవుతుంది, చివరికి ఒక మాయలాగా అయిపోతుంది మనుషుల్ని. అసలు ఒకప్పుడు గురువు అనేవాడు గురు పరంపరలో వెళ్ళటం, మనం గురువుని ఆశ్రయించటం ఎందుకు, ఈ మాయలోంచి బయటపడడానికి. అంతేగాని నువ్వు వెళ్ళి ఇంకో మాయలో పడడానికి కాదు కదా. అసలు పూర్తిగా గురువు అనే మాయలో పడి ఆ గురువు అనే మాయలో పడి దాంతోపాటు ఏమవుతుంది, ఆ గురువు పడుతుంది. కొన్ని చోట్ల ఎట్లా ఉంటున్నారంటే ఆ గురువులు కూడా మాయలో పడిన వాళ్ళే ఉంటున్నారు, పడిపోతున్నారు. పడిపోవడంతో ఈ శిష్యులు కూడా అదే మాయలో పడుతున్నారు పూర్తిగా. అక్కడితో ఏమవుతుంది, మనకి
మనం మంచి మార్గంలో వెళ్ళాల్సింది పోయి దీనివల్ల లేనిపోని కష్టాలు ఇంకా కొని తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఇందాక చెప్తున్నాను నేను, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడేమో అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఆయన ఉద్యోగం చేసుకుంటూ అమెరికాలో చక్కగా సంపాదించుకుని చేసుకుంటున్నాడు. ఈతనికి చాలా విపరీతమైన గురి అనమాట. ఆ గురువు గారు ఏదో చెప్తే ఇంకా అదే చేస్తుంటాడు. ఈ తల్లిదండ్రులు కూడా అనుకున్నది, ఈ పిల్లవాడు 10-15 సంవత్సరాలు ఇక్కడ చక్కగా ఉద్యోగం చేసుకుని తర్వాత ఇండియా వచ్చి ఒక్కటే ఉన్న పిల్లవాడు మా దగ్గర ఉంటాడు అనుకున్నారు. ఉంటే ఆ గురువు రోజు ఎప్పుడో ఈ పిల్లాడితో అంటాడు, ఈ లోపల ఆ గురువు అక్కడ ఏదో ఆశ్రమం ఏర్పాటు పెట్టుకున్నట్లేదు. ఆ గురువు ఏదో అంటాడు, నువ్వు అసలు ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళొద్దు, నీ జీవితాంతం నువ్వు ఇక్కడే ఉండాలి ఈ దేశంలో. నువ్వు కనుక భారతదేశం వచ్చావంటే ఏం జరుగుతుందనేది దాని నోటితో చెప్పించొద్దు అన్నాడు. అబ్బా. అక్కడితో ఈ తల్లిదండ్రులకి విపరీతమైన శోభ. ఏమి ఎటువంటి శోభ కోరారంటే వాళ్ళు అసలు ఎందుకు పిల్లవాడు ఎప్పుడు మన దగ్గర ఉండలేరు, అలా అని వీళ్ళు అక్కడ 40 సంవత్సరాల తరబడి వీళ్ళు ఉండలేరు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇక్కడ నుంచి ఈ సమాజంలో ఇక్కడ నుంచి పెరిగి ఇక్కడ ఉన్నవారు. ఆయన ఎందుకు చెప్పాడన్నది ఆంతర్యం మనకు తెలియదు, కానీ అంత దాకా అనకూడదు కదా మనం. పోనీ అలా కాదు, ఓ 2 సంవత్సరాలు ఉంటారా ఇట్లా అని కూడా కాదు, ఇంకా నువ్వు ఉన్నంతకాలం జీవితాంతం నువ్వు నీ పిల్లలు ఇక్కడే ఉండాల్సిందే, ఇదే ప్రదేశంలో ఉండాల్సిందే. అది ఇటువంటివన్నీ చాలా క్షోభకు గురి చేస్తాయి కదమ్మా. మనుషుల్ని ఏంటి నేను ఎప్పుడు చెప్తాను, మనం ఇంతకుముందు ఒక 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం తీసుకుంటే గురు పరంపరలో ఎంతటి మహానుభావులు గురువులుగా ఉండేవారు మనకి. అసలు వారి దగ్గర ఎవరి దగ్గరకైనా గురువు దగ్గర కేవలం కూర్చోవటం చేతనే, వాళ్ళ సమక్షంలో కూర్చోవటం చేస్తేనే, కాస్త సమయం గడిపితేనే మన ఎన్నో జన్మల ప్రారంభ కర్మ వెళ్ళిపోతుంది. వారు ఏది ఆశించరు అసలు. ఎంతో ఉన్నత పథంలో ఉన్నత మార్గంలో ఉన్న గురువులకి ఏమీ పట్టవు. కానీ కొంతమంది నాతో అంటారు, ధర్మం ప్రచారం చేయాలంటే కూడా డబ్బులు కావాలి కదండి అంటారు. కరెక్టే, ధర్మం ప్రచారం చేయాలంటే డబ్బులు కావాలి, కానీ ప్రతి వాళ్ళని మనం అలా డిమాండ్ చేయకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏమి జీవన మార్గంలో ఉన్నారు, వాళ్ళ ఇదేమిటి, వాళ్ళ తల్లిదండ్రులు ఏమిటి, వాళ్ళ జీవన విధానం ఏమిటి, వాళ్ళ సంపాదన ఏమిటి, వాళ్ళ కష్ట నష్టాలు ఏమిటి, ఇవన్నీ చూసి మనం చూడాలి. కానీ ఇది విధి, నువ్వు నా శిష్యుడు కాబట్టి నువ్వు చేసి తీరాలి, లేకపోతే నీ కష్టం జరుగుతుంది. అసలు భగవంతుడైనా చెప్తాడా, నేను నాకు పూర్తి అయిపోతే నేను కష్టం జరుగుతుంది చెప్తాడా భగవంతుడు? భగవంతుడే అనడే. అటువంటిప్పుడు మనం అంత మంచి ఒక పరంపరలో ఉన్నవాళ్ళు అటువంటి మాటలు అసలు మాట్లాడకూడదు. సో దానివల్ల ఏమవుతుంది, ఈ పిల్లల్లో పాపము నలిగిపోతున్నారు. ఇప్పుడు ఈ పిల్లవాడితో అవుతాడు అని మొదటి నుంచి ఆ గురువుని నమ్ముకుని ఉన్నాడు, ఆ గురువుతో పాటు చూస్తున్నాడు. ఎంత ఇదంటే ఆయన చెప్పింది భేదం అన్నట్టుగా అలా ఉండటంతో ఆయన చెప్పినట్టు నేనంటే ఈ దేశం వదిలి రాను అని అంటాడు. అసలు అన్నిటికంట మొట్టమొదట మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ముఖ్యం, అందరికంటే ఫస్ట్ మనం. ఇది పోనీ ఇతనికి లేదా చిన్నప్పుడు ఇతను ఇలా అనుకున్నవాడే, ఏమిటి ఈ గురువుతో పరిచయం లేనప్పుడు చిన్నప్పుడు నేను కొంతకాలం పాటు వెళ్ళి చేసుకుని ఏదో ఉద్యోగం చేసుకుని అమ్మా నాన్నలను సుఖపెడదాము, ఏదో వీళ్ళు చాలా కష్టాలు పడి పైకి వచ్చారు కదా వీళ్ళని సుఖపెడదాం మనం అని అనుకునేవాడే. ఎప్పుడైతే ఒక ఫేజ్లో ఈ గురువు దగ్గర పడ్డాడో ఇలా వెళ్ళిపోయి ఇంకా అంతగా ఇదైపోవడంతో ఎంత అంటే చివరికి తల్లిదండ్రులు కూడా విస్మరించాడు. చివరికి మనిషి ఎంత క్షోభపడ్డారో వాళ్ళని నేను చూశాను. ఇటువంటిది అస్సలు చేయకూడదు. ఏమిటంటేనండి, ఇలా నిత్యం ఇప్పుడు గురువులు కూడా ఏంటమ్మా, కొంతమంది కేవలం సాధనతో వాళ్ళు ముక్తి పొందుదామని వాళ్ళ మార్గం ఎంచుకుని రోజు యోగా ధ్యానం ఇటువంటి వాటిలో చేసుకుంటూ కొంతమంది ఈ పరంపరలో వెళ్తారు. అనుకోకుండా వాళ్ళు కొంతమంది వచ్చి పరిచయం అవటం, వీళ్ళ గురించి తెలుసుకోవటం రావటం అవుతుంది. కొంతమంది ఏంటంటే మామూలుగా భక్తి మార్గంలో వెళ్ళి రకరకాల పూజా విధానాలు చేసుకుని లేకపోతే ఒక ఉపాసన మార్గంలో వెళ్ళి అది కూడా కేవలం వాళ్ళ కోసం వాళ్ళు సాధన చేసుకుంటారు. కానీ ఏమవుతుంది, దగ్గరలో ఉన్నవాళ్ళు వీళ్ళ గురించి ఏదో విధంగా తెలిసిన వారు ఏదైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎవరినో ఆశ్రయిస్తాం అన్నట్టు వీళ్ళని ఆశ్రయిస్తారు. చాలామంది వీళ్ళలో వాళ్ళ కోసమే అనుకుంటారు తప్పితే ఇంకోటి చేద్దాం, ఈ ఏదో సమాజం అని వీళ్ళందరికీ సహాయం ఇవ్వాలి, ఏదో డబ్బు సంపాదించాలి, ఇటువంటి ఆలోచనలు ఏమి ఉండవు వీళ్ళందరికీ. వాళ్ళు
తాము ఉన్నత మార్గంలో ముందుకు ఇంకా ఇంకా వెళ్ళాలి, లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు ఈ సమాజం అంతా ధర్మంగా ఉండాలని చేసుకునేవారు. సో ఇట్లా వెళ్ళటంలో ఒక్కొక్కసారి ఏమవుతుంది, వీళ్ళు కూడా ఏమిటి మన దగ్గరికి ముందు ఒక 10 మంది 20 మంది వస్తారు ఏదో సమస్యలతో, మనం ఏదో చెప్తాము, ఇంకో 20 మంది వస్తారు. ఇలా వచ్చేటప్పటికి ఏమవుతుంది, చివరికి వీళ్ళల్లో కూడా కొంతమందికి అనవసరంగా ఆ మాయలో పడిపోతున్నారు. పడిపోయి మనకి ఒక పెద్ద ఆశ్రమం ఉండాలి, మనకి ఇవన్నీ ఉండాలి, అన్ని ఉండాలి, ఇలా ఉండి ఆ మనిషి ఏమవుతుంది, తన సాధన ఇది కూడా చివరికి సాధనా బలాన్ని కూడా తను కోల్పోతున్నాడు చివరికి. అక్కడ దాకా అసలు తెచ్చుకోకూడదు. ఎవరన్నా మన దగ్గరికి వచ్చినా కూడా ఏ సలహాలకైనా దేనికన్నా ఆ సలహా ఇచ్చి నాయన నువ్వు ఇలా చేసుకోవాలి. భగవంతుడు కానీ ఇంతకుముందు ఇప్పుడు మనం ఇందాక చెప్తున్నట్టుగా నేను ఎంతో ఉన్నత మార్గంలో ఉన్న అప్పటి కాలంలో గురువులు ఎవరు కూడా ధనం ఆశించలేదు కదా, ధనం ఆశించలేదు, పదవులు ఆశించలేదు, మనం వింటూనే ఉంటాం కదా వాళ్ళు. ఇప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ అటువంటి మహానుభావులు చాలామంది ఈ భారతదేశంలో, ఈ ఆంధ్రదేశంలో ఎంతోమంది మహాపురుషులు ఉన్నారు. మనకు అదృష్టం ఉంటే మనం తెలుసుకోగలుగుతాం. కొంతమంది బయట మన మధ్య తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా అందరిని ఎందాక చెప్తున్నట్టు అందరూ ఇలా ఉంటానంటలేదు, కానీ ఇప్పుడున్న యువకులకి రకరకాల ఉద్యోగ పరంపరలో ఉంటూ ఈ కష్టాల్లో ఉంటున్న వాళ్ళు సాంత్వన కోసం వెళుతూ ఈ మార్గంలో పడి ఇంకా కష్టాల్లోకి మీరు వెళ్ళిపోద్దు అని చెప్తాను నేను. మీకు అర్థమైపోతుంది కదా, మనం ఇంత చూస్తున్నప్పుడు ఏ గురువు ఎటువంటి వాటిలో ఉన్నారనేది మీకు కొన్నాళ్ళు అవగానే అర్థమైపోతుంది. అప్పుడు మీరు తొందరగా దాంట్లో బయటపడి మీకు ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో అక్కడ ఉండాలి. కానీ దీనివల్ల మనము ఇంకా కష్టాలు, ఇంకా ప్రాబ్లంలో పడిపోయి మన కుటుంబంలోనే పూర్తిగా అశాంతి వచ్చేసి ఒక ఎక్స్ట్రీమ్ దానికి వెళ్ళిపోకూడదు అన్నమాట. అది ఏంటంటే చాలా దురదృష్టం, ఒక విధంగా చెప్పాలంటే దురదృష్టం, పరిణామాలు ఇటువంటివి. ఆ మధ్య ఇంకొకటి ఇలాగే విన్నానండి నేను. మనకి గురు పరంపర అనేది ఈ జాతి, ఈ దేశంలో ఎప్పటి నుంచో తరతరాలు మనం ఎన్నో యుగాల నుంచి చూస్తున్నాం గురు పరంపర ఎలా వస్తున్నది. ఒక శిష్యుడు గురువు కోసం ఎంత తప్పించిపోతాడో ఆ గురువు కూడా ఇంత శిష్యుడి కోసం తప్పించిపోతాడు. అటువంటి గురువులు ఉన్న ప్రదేశం మనది, ఉన్న దేశం మనది. అండ్ ఆ భగవంతుడు, మనం ఎప్పుడైతే భగవంతుడి మీద అజంచలమైన విశ్వాసం పెట్టుకున్నామో ఆ భగవంతుడు మనకి అలాగా అటువంటి ఉన్నత మార్గంలో చాలా ఉన్నత స్థాయిలో ఉన్న గురువుని మనకి కలుపుతాడు, తప్పకుండా ఆయన కలుపుతాడు మనకి. అప్పుడు ఏంటంటే మంచి మార్గనిర్దేశం జరిగి మంచి మార్గంలో వెళ్ళి మనం ఈ పొరపాటు దానికి వెళ్లకుండా ఉంటాం. సో ఇది పొరపాటును కనుక నేను ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మీలో ఇలా కొంతమంది ఎవరన్నా ప్రభావంలో మీరు పడినా మీరు వెంటనే గ్రహించి దాంట్లో నుంచి బయటకు రండి. ఎందుకు లేకపోతే అనవసరంగా మీ జీవన విధానం దెబ్బతింటోంది, మీ ఆరోగ్యం దెబ్బతింటోంది, అండ్ దానివల్ల లేనిపోని అశాంతులు వస్తున్నాయి మీ జీవితాల్లో. ఇది ఎంతోమంది నేను చూసి చెప్తున్నాను అందరికీ కూడా. ఎప్పుడూ కూడా ఇటువంటి వాటిల్లోకి అనవసరంగా మీరు చిక్కుకోకండి అసలు. అండ్ కొంతమంది ఏంటంటే భయపడుతున్నది, అమ్మో మా గురువుగారికి చాలా శక్తి ఉంటుంది, నేను ఇప్పుడు గబుక్కు నేను వచ్చేస్తానంటే ఇట్లాగా నేను ఇంకా ఆయన దగ్గర నుంచి దూరం అయిపోతే ఆయన నన్ను ఏదో చేసేస్తారు, నన్ను కష్టాలకు గురి చేస్తారు అని ఇదొక ఆలోచన ఉంటుంది. అసలు అంత ఎప్పుడైతే శక్తివంతులు సరే అసలు మనకి మంచిది, మనకి సక్రమమైంది కానిది ఇంకోటి చెప్తున్నారంటే దాన్ని మనం పట్టించుకోకపోయినా ఏమీ జరగదు. బికాజ్ ఇవన్నీ మన వీక్నెస్ అవనండి, మన ఆలోచనలు అవనండి, ఇవన్నీ కూడా భగవంతుడు తెలుసు కదా, భగవంతుడు కాపాడుతూనే ఉంటాడు. ఇప్పుడు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అసలు అంటే గురు పరంపరలో చెప్తున్నా, వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా నెగిటివ్గా కానీ ఒక మనిషికి కష్టం కలిగించి ఎప్పుడు చెప్పరు. అసలు అటువంటి వేదన ఎవరైనా ఇలా చెప్తున్నప్పుడు అది మనం పాటించకుండా పోవటం వల్ల ఎటువంటి నష్టము వీళ్ళకి జరగదు. అది తప్పకుండా గుర్తుంచుకోండి అందరూ కూడా. భయం వల్ల చాలా మంది ఏంటంటేనమ్మా ఆ గ్రిప్లో అసలు అక్కడ మాటలు ఉపయోగించడం ఇష్టం ఉండదు, కానీ అలా గ్రిప్లో పడిపోయినట్టు అయిపోయి దాంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు.
ఏంటి రావాలన్నా కూడా ఒక భయం, ఏమో ఈయనైనా చేస్తారేమో అని చెప్పేసి. అసలు నిజంగా ఇటువంటివన్నీ చెప్పేంత గురువులకు అంత శక్తే ఉండదు అసలు. అంత శక్తి ఉంటే ఇవేం చెప్పారు వాళ్ళు. ఎంతో శాంత స్వభావంతో ఉండి వాళ్ళని సొంత పిల్లలా చూసుకుని, నాయన ఇలా ఉండండి, మీరు చక్కగా ఉండండి, దీనికి ఇచ్చేయండి, లేకపోతే చెప్తే అని చెప్తారు. కానీ ఇటువంటివన్నీ చెప్తే అసలు అటువంటి అసలు జరగదు. అలా అస్సలు భయపడకండి. నేను ఎప్పుడు అదే అంటాను, మనకి ఏ గురువు లేకపోయినా పర్వాలేదు. భగవంతుడు అనేవాడు కదా, ఏ గురువు లేకపోయినా పర్వాలేదు, కానీ ఇలాగా రకరకాల ఆలోచనలు ఉన్న గురువుల దగ్గరికి వెళితే మాత్రం లేని పనులు అవసరం పడతాం. దీనికంటే ఏ గురువు లేకపోవడం ఉత్తమం. ఓకే, మనకి ఎంతో ఉన్నతమైన గురువు దొరికేంత అదృష్టం ఉండి మనకి దొరికారా సరే, లేకపోతే ఏం పర్వాలేదు, భగవంతుని స్మరించుకోండి సార్. పరమేశ్వరుడి కంటే ఎవరున్నారు గురువు మనకి? కృష్ణ వందే జగద్గురు, కృష్ణ మీద నమ్ముకుంటే ఆయన మహానుభావుడు. వాళ్ళని నమ్ముకోండి, వాళ్ళని స్మరిస్తూ ఉండండి. ఎప్పుడూ భగవంతుడు సర్వం వ్యాపించి ఉన్నవాడు, మన వెనకాలే ఉంటాడు, మన నిత్యం కాపాడుతూ ఉంటాడు. మనం అప్పుడు నీకు ఇంకా ఈ ఫిజికల్ ప్లేన్లో ఫలానా గురువుతో నేను ఇలా ఇబ్బంది పడ్డాను, ఈ ఆలోచనలే ఉండవు కదా నీకు. నీకు అదృష్టం ఉండి దొరికారా మంచి మహానుభావులు, మంచిది. లేదా లేదు. కొంతకాలం క్రితం నా దగ్గరికి ఒక అతను వచ్చాడండి, చాలా చాలా బాధపడుతూ. పాపం అతను ఏమన్నాడు, అయితే చాలా కష్టాలు పడుతున్నాడు, ఆర్థికంగా చాలా చాలా కష్టాలు పడుతున్నాడు అనమాట. పడుతుంటే ఇలా పాపం ఏముంటుంది, ఎవరికైనా కష్టాలు ఉన్నప్పుడు మనం ఎంతమంది దగ్గరికి అంతమంది దగ్గరికి వెళ్తాం, వీళ్ళ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు ఎవరు చెప్తారంటే వాళ్ళ ఎక్కడో ఏ ఉపశమనమో మనకి లభిస్తుంది అని చెప్పి ఆ జీవి ఇలా వెళ్తూ ఉంటాడు. వెళ్తుండటంలో ఒక చోట ఒకటి వింటారు, ఇప్పుడు ఒక చోట ఇంకోటి వింటాం, ఒకళ్ళు ఒక మాట వింటారు. అలా ఇది జరిగి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల క్రితం ఒకరోజు నా దగ్గర ఒక ఆయన వచ్చి కాసేపు కూర్చున్నప్పటికే విపరీతంగా ఏడవటం ప్రారంభించాడు. ఏమిటి బాబు, ఏమిటి ఇంత బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నా నేను. అంటే ఏం లేదండి, నేను ఇలా కష్టాల్లో ఉన్నాను. నేను ఆ మధ్య నాకు ఎవరో ఒక ఆయన గురించి చెప్పారు, ఆయన నుంచి ఏదో చాలా పూజలు ఉపాసన మార్గం అంతా ఉండి చేస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం తీర్థం అది తీసుకుంటే నీకు మీ కష్టాల నుంచి బయటపడతావు నాయన అని అన్నారేటప్పటికి నేను వెళ్ళానండి. ఆయన ఇలాగా వెతుక్కుంటూ వెళ్ళేటప్పటికి వాళ్ళేమో ముందు కూర్చోమన్నారు బయట. ఆయన ఏదో పూజలో ఉన్నారు, 11:30, 12కి వస్తారు, వచ్చిన తర్వాత మీకు తీర్థం ఇస్తారు, కూర్చోండి అని చెప్పి. సో ఈయన కూర్చున్నారు. ఇలా ఇంతో పాటు ఇంకో 10-20 మంది కూర్చున్నారమ్మా. ఇది 20 సంవత్సరాల కింద దగ్గర చెప్తున్నా. అయింది. ఆయన వచ్చారు ఇలా 12 గంటలకి. సో ఆయన చాలా దూరంగా ఉండి ఎవరిని ముట్టుకోనివ్వద్దు అంటున్నారు. వీళ్ళు వెళ్ళి వీళ్ళు తీసుకొచ్చి పళ్ళు ఏదో అలా దగ్గర పెట్టేస్తున్నారు, నమస్కారం పెడుతున్నారు, ఆయన తీర్థం తీసుకెళ్తున్నారు. ఇతను మరి చాలా కష్టాలు, విపరీతమైన కష్టాలు, మానస్థితిలో ఉన్నాడు కదా, ఎంతో కష్టమైన మానస్థితిలో బాధలు పడుతూ దుర్భరమైన మానస్థితిలో ఉండడంతో ఆయన దగ్గర రాగానే తీర్థం తీసుకుని ఇలా 4 మాటలు అన్నాడు. నాకు చాలా కష్టాలు ఉన్నాను స్వామి, ఇప్పుడు నేను బయటపడుతున్నాను, కాస్త ఏదైనా పరిహారం అని అడిగాడు. అది సహజం కదా, ఏ మనిషికైనా సహజం. పరిహారం, మనం ఇంత దూరం నుంచి వచ్చాము, వాళ్ళు ఎవరో చెప్పారు ఈయన మహానుభావుడు అని చెప్పి. అక్కడితో ఆయన ఏముందట, నీకు అసలు టైం ఇప్పుడు బాగాలేదు, అండ్ నా నోటి నుంచి నువ్వు చెప్పించుకో, నీకేం జరుగుతుందో అన్నాడు. అలా అంటే ఎంతో కష్టంలో ఉన్న మనిషి ఇంకా ఎంత కుంగిపోతాడు చెప్పు సత్యం గారు, అవునా? ఆయన ఏం చేయాలి, అన్నీ బాగుంటాయి నాయన. ఎప్పుడు కూడా మనకున్న దాంతో నువ్వు బాగుంటావు అంటే వాక్ శుద్ధితోనే నయం అవుతుంది ఏ మనిషికైనా. అందరంటారు మంచిగా, అందరూ చెప్పమంటారు కదండి. ఆ స్థానంలో ఉన్నవాళ్ళు అసలు అనకూడదు. ఈయన పాపం వాళ్ళు అనగానే భయపడిపోయాడు. ఎవరైనా అసలే కష్టాల్లో ఉన్నవాడు నా నోటి చెప్పించదంటే అక్కడితో ఆయన వెంటనే ఇంకా గట్టిగా ఆల్మోస్ట్ కాలు మీద పడిపోయి దూరంగా ఉన్నాడు. ఆయన కాలు మీద పడి, స్వామి నాకు చాలా కష్టాల్లో ఉన్నాను, మీరు ఇలా అంటే ఇలాగ ఏదైనా ఏమిటో చెప్పండి నాకు, నేను నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను, ఏమిటో చెప్పండి అంటే నా నోట్ చేసి చెప్పించుకో, ఇంక నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అది ఎంత మనిషికి ఆ బాధ. ఆయన నా దగ్గరికి వచ్చాడమ్మా. ఇది అక్షరాలు జరిగింది నేను చెప్తున్నాను. 20 సంవత్సరాల కింద జరిగిన విశేషం. రాగానే నేను ఇదంతా ఏడుస్తూ చెప్పాడు. నేను వెంటనే ఆయన నువ్వు ఇలా పక్కన కూర్చో అని చెప్పి, నేనేమో ఇలా ముట్టుకోకూడదు, నేనేమో ఆలోచించాను. ముందర మనిషికి అన్నిటికంతా సాంత్వన కావాలి. మనిషికి, ఒక మనిషికి, ఒక జీవికి. అసలు అన్ని జీవుల్లో భగవంతుని చూడమంటారే, మనిషిలో కూడా మనం చూడలేకపోతే ఎట్లా? మనం ఇంకా మనకి కష్టం వచ్చినప్పుడు నేను నా దగ్గర కూర్చోబెట్టాను. కూర్చోబెట్టి భుజం మీద వేసి అతను భుజం మీద చెప్పి నేను చెప్పాను, బాబు ఇవన్నీ నువ్వు ఆ క్షణమే మర్చిపో, నీకు చాలా బాగుంది జీవితం, ముందు నీ జీవితం రేపటి నుంచి ఎంత బాగుంటుందో చూడండి నేను చెప్తున్నాను. ఒక 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి
ఈయన అన్నారని అలా భయపడిపోతాం, ఈ భయం అంతా మనకు. నీకేదో నమ్మకం ఉండి బట్టి నా దగ్గరికి వచ్చావు కదా, ఎవరో చెప్పారని నా దగ్గరికి వచ్చావు, ఇలా అలా అలా తిరుగుతూ ఆయన తర్వాత నా దగ్గరికి వచ్చావు, అంతే కదా. నువ్వు ఏమీ చెయ్యకు, నీకు ఏ దేవుడి మీద నమ్మకంతో ఉన్నావో ఆ దేవుడి ఒక నమస్కారం పెట్టుకో చాలు, ఇంకా ఏమి చేయకు. నీకు ఏ కష్టమో జరగదు, నువ్వు చక్కగా ఉంటావు, మంచి ఉద్యోగం చేసుకుంటావు, నీ పిల్లలు చాలా బుద్ధిలోకి వస్తారు, వాళ్ళకి అప్పటికే పిల్లలు ఉన్నారు, నీ పిల్లలు చాలా బుద్ధిలోకి వస్తారు. మరి ఆయన అలా అన్నాడు కదండి అన్నారు. నేను అన్నాను, ఎప్పుడు అవధనైనా ఏ మనిషి కూడా మన ఉన్నతంలో నెగిటివ్గా ఏం మాట్లాడినా అది జరగదు, మంచి జరుగుతుంది కానీ నెగిటివ్గా మాట్లాడింది జరగదు. ఇలా ఎంతోమంది నేను చూసాను, నువ్వు 6 నెలల కంటే బతుకు, లేకపోతే నీకు అనారోగ్యాలు వస్తాయి నా నోట్ చేసి చెప్పించుకు, ఇట్లా అసలు అనకూడదు మనం అది ఎప్పుడు కూడా. ఏంటి ఏదన్నా ఈ మనిషికి అయ్యో పాప అతనికి ఇప్పుడు ఏదో సమయం బాగాలేదు, కష్టం పిల్లలు ఉన్నాడని తెలిస్తే మనం వెంటనే మనకున్న దాంతో అంత చక్కగా బాగుంటుంది నైనా నువ్వు బాగుపడతావు అని చెప్తే నీకున్న శక్తితో మంచి బాగుపడతాడు, ఆ ప్రారంభకరం కూడా తొలగిపోతుంది చెప్తే. అంతేగాని నీకు మంచి బాగుండదు అసలు నా నోటి చెప్పించుకో ఇట్లా అంటావు చెప్పండి. సో ఆయన మళ్ళీ నన్ను ఈ మధ్య కింద సంవత్సరం ఎక్కడో ఏదో అసలు మిస్ అయిపోయాం మేము, అప్పుడేమో ఎక్కడో సంతోష్ నగర్ ఏదో ఏరియాలో ఉండేవాళ్ళం, ఈ తర్వాత మధ్యలో ఇల్లు మారి ఈ లొకాలిటీస్ మారడంతో ఇన్నాళ్ళకి 20 సంవత్సరాలు ఎక్కడో పట్టుకపోయారు. మన యూట్యూబ్ ఇంటర్వ్యూ చూసి దీంట్లో పట్టుకుని ఇంటర్నెట్కి వెళ్ళి ఫోన్ నెంబర్ పెట్టుకుని నా దగ్గరికి వచ్చాడు. ఈ మధ్య నా దగ్గరికి వచ్చి ఎంత సంతోషపడ్డాడంటే చెప్పాడు, ఆ రోజు నేను ఎలా బాధపడ్డాను నాకు గుర్తుంది గురుగారు, నేను అసలు ఆయన చెప్పిన దానికి ఇప్పటికీ నేను మర్చిపోలేను, దూరంగా నన్ను ఉండటం, నా నోట్ చేసి చెప్పించుకో, నా నోట్ చెప్పించు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. ఇదే అన్నాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా చేతి మాట్లాడు. మీరు ఆ రోజు ఏమీ నాకు చెప్పలేదు, ఒకే మాట చెప్పి ధైర్యం చెప్పారు, మీరు బాగుంటుంది ఆయన అన్నారు. ఆ తర్వాత అలాగే నేను ఆ కష్టాల నుంచి బయటపడ్డాను. నేను ఏమీ చేయలేదు, మా ఇంటి దగ్గర గుడి ఉండేదండి, సాయంత్రం ఇలా గుడిలో కూర్చున్నాను, ఇంకా ఆ తర్వాత నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళడం లేదు. అదే నమ్మకం ఆ భగవంతుడే నన్ను పరేస్తారు. దగ్గరలో గుడిలో కూర్చునేవాడిని. నేను గట్టిగా అనుకున్నాను, అది మీరు చెప్పారు కదా నెగిటివ్గా చెప్పేదానికి ఏది అవ్వదు, అసలు అవ్వదు అని చెప్పారు. నేను అదే నమ్ముకున్నాను. ఈ రోజు మా పిల్లలు ఇద్దరు కూడా మంచి వృద్ధిలోకి వచ్చారు, బాగున్నాం అండి చెప్పారు. అసలు మన వాళ్ళు అందరూ ఏమంటారు, 4 మంచి మాటలు చెప్పండి, ఎప్పుడంటే మంచి చెప్పండి అని 4 మంచి మాటలు అడుగుతారండి ఎవరైనా. యాక్చువల్గా ఏదైనా మన దగ్గరికి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎన్నో విధాలుగా వాళ్ళకి ఉపశమనం కోసం అతి తేలిక విధానం ఏదైనా చెప్పగలగాలి మనం. గురువు అని వాడు ఎందుకు అవుతున్నాడు, ఇతనికి ఎంతో సాధన ఉంది, ఎంతో శక్తి ఉంది, ఈ స్థితికి వచ్చాడు కదా. ఈ స్థితికి వచ్చినప్పుడు నువ్వు ఇటువంటి మాయలన్నీ మనకు ఉండకూడదు. ఇంకా అసలు ఇంత స్థితిలో నువ్వు ఉన్నప్పుడు అసలు మన దగ్గరికి వచ్చే మనుషులే కాదు, మన చుట్టుపక్కల చూస్తున్న కుక్క పిల్లి అన్నీ కూడా చక్కగా ఉండాలని చూడాలి. పొరపాటుని ఏ కుక్క మీద ఏదో పడింది అనుకో, దేని మీద కాలు మీద పడితే మనం వెంటనే తీసి పక్కన జరుపుతుంది, దాని పాపం నలిగిపోతుంది దానికి. అటువంటిది ఎదుర్కొన్న మనిషి ఇంత నలిగిపోతున్నప్పుడు ఆ మనిషికి వీలున్నంత, ఇంకా మనకి మాత్రం శక్తి ఉంది కాబట్టి వీలున్నంత మంచి చెప్పాలి. మనకంత శక్తి ఉన్నప్పుడు అతను ప్రారంభకరమని వీళ్ళే తగ్గించవచ్చు, సంకల్పం ద్వారా తగ్గించవచ్చు, 4 మంచి మాటలతో తెప్పించవచ్చు. మాటకున్నంత శక్తి దేనికి ఉండదు. అందుట్లో ఏంటి, మాటతో పాటు ఒక ఎనర్జీ వస్తుంది అనమాట. అండ్ ఇంత ఉన్నత మార్గంలో ఉన్న వాళ్ళ నోటి నుంచి వచ్చే ఎనర్జీకి చాలా శక్తి ఉండి సత్యం అవుతుంది అన్నమాట. వాళ్ళు ఏదంటే అది జరిగి తీరుతుంది ఆ నోట్లో వచ్చే మాటకి అనమాట. సో వాళ్ళు అప్పుడు బాగుంటుంది ఆయన, నిజంగా కష్టంగా ఉన్న పీరియడ్ ఉన్నాయన, ఏం పర్వాలేదు నేను, నీకు చక్కగా బాగుంటుంది, నువ్వు ఇలా చేసుకో, ఈ పని ఓ దేవుడి దగ్గరికి నమస్కారం పెట్టుకో చాలు. అండ్ అసలు ఏంటి, అసలు ఈయనే అప్పుడే తీసేస్తున్నాడు, ఈయన ఆ క్షణంలోనే తీసేస్తాడు. కానీ ఇప్పుడు నేను తీసేసానంటే వాడికి నమ్మకం ఉండదు కదా. అందుకని చెప్పి బాబు ఇలా ఏదైనా పూజ చేసుకోండి, ఇలా చేసుకోండి అని చెప్తాడు. అక్కడితో వాళ్ళకి మంచి ఉపశమనం కలుగుతుంది అనమాట. అలా చెప్పాలి తప్పితే మనుషుని మనం భయపెట్టకూడదు అసలు. అట్లాగా శ్రీరాముడు కూడా అవతారం కదండి, అలాగే కృష్ణుడు అవతారం. కానీ సాక్షాత్తు భగవంతుడు ఏ అవతారం లేకుండా డైరెక్ట్గా భూమి మీదకి వచ్చింది మాత్రం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి రూపంలో అని చెప్తారు. మామూలుగా అవతారాలు చెప్పినప్పుడు చివరికి కలియుగం చివరిలో కలికి అవతారం వస్తుంది. ఓకే, వెంకటేశ్వర స్వామి ఇవన్నీ దైవాలు అన్నమాట. భగవంతుడు ఓకే అవతారం అనేది విన్నాము, ఇప్పుడు 10 అవతారాలు ఉంటాయి, 21 అవతారాలు ఉంటాయి, ఇవన్నీ చాలా ఇట్లాగా. స్వామివారు ఏంటంటే సాక్షాత్తు ఆయనే స్వయం వ్యక్తమై భూమి మీద మనం రక్షించడానికి ఉన్నారు. ఈ ఆలయాల్లో కూడా నేను ఒకసారి చెప్పాను, స్వయం వ్యక్తం అంటే భగవంతుడే అలా వెలియటం. కొన్ని ఏమో మహర్షుల చేత ప్రతిష్ఠింపబడేవి,
ఏమి కొన్ని సిద్ధుల చేత కొద్ది ప్రతిష్టలు పోయి, కొన్ని మిగతా మనం చూసే మానవ ప్రతిష్టలు, ఇవన్నీ వీటిలన్నిటిలో ఉత్కృష్టమైనది సాక్షాత్తు స్వయం వ్యక్తం అన్నమాట. ఆయన అంతటా ఆయనే వ్యక్తమయ్యి మనని రక్షించడానికి. సో కలియుగ దైవం అలాగా స్వామివారు అలా వచ్చి వెలిసిన శక్తి. సో అది సంపూర్ణమైన శక్తి అనమాట. ఈ సృష్టి మొత్తానికి కారణమైన శక్తి అంతా అక్కడ కేంద్రీకృతే ఉంటుంది. అలాగా ఇప్పుడు మనకి కాశీలోన పరమేశ్వరుడు వచ్చి వెలిసిన వాడే. కాశీ క్షేత్రం కూడా ఇప్పుడున్న మనం చూస్తున్న ఈ కాశీ క్షేత్రం వేరు, ఒక త్రేతాయుగంలో ఉన్నప్పుడు కాశీ క్షేత్రం వేరు. ఇంతకుముందు యుగాల్లో ఒక ఒక వైభవంగా ఉండేది అక్కడ అనమాట. అసలు అవి వేరు, ఇప్పుడు మనం చూస్తున్న క్షేత్రం వేరు. బట్ అదే ప్రదేశం కాబట్టి అక్కడ అంత పవర్ ఉంటుంది. ఇప్పుడు తిరుమల అయినా మనకి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒకలా ఉండేది, ఇప్పుడు ఒకలా ఉండేది. ఎందుకు తిరుమల ఆ వెంకటేశ్వర స్వామి వారు ఇప్పుడు మనం 27వ మహాయుగంలో ఉన్నాం. ఇంతకుముందు ఎప్పుడో ఒక మహాయుగంలో వెలిసారు ఆయన. సో త్రేతాయుగంలోనూ ఉన్నారు, ద్వాపరయుగంలోనూ ఉన్నారు. త్రేతాయుగంలో రాముల వారు కూడా వచ్చే తిరుమల కొండకు వస్తారు. సో అది దైవం అలాగా స్వయం వ్యక్తంగా ఉండటం అన్నమాట. నమ్మకం వాడిని కాపాడడం కోసం, రక్షించడం కోసం ఆయన భగవంతుడే వెలిసిన క్షేత్రాలు మనకి అక్కడక్కడ కనపడుతూనే ఉంటాయి కదా, స్వయం వ్యక్తి క్షేత్రాలు కూడా మనకి. అవే ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించే బాగా. ఎందుకంటే ఆ శక్తి అంతగా ఉంటుంది కాబట్టి. అందుకే మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్షేత్రంలో ఉన్నప్పుడు అంతా మనం మర్చిపోతాం మనం పూర్తిగా. అండ్ స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ పవరు ధ్వజస్థం దగ్గర ఆల్మోస్ట్ ఇంకొక డైమెన్షన్ లాగా ఉంటుంది అనమాట. అందుకని మనం ఆ దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా అసలు మన మైండ్లోంచి అన్నీ వెళ్ళిపోతాయి. మనం ఇది కోరుకోవాలి, అది కోరుకోవాలి, ఇది అడగాలి, ఇంకేదో అడగాలి అనుకుంటామా, ఏది బయటకు వచ్చేంతవరకు మనకు తెలియదు. ఇంకా అసలు యాక్చువల్గా ఏంటంటే అండి, ఈ దేవతలందరూ కూడా ఇంకొక డైమెన్షన్లో ఉంటారు. ఆ డైమెన్షను ఎప్పుడు మనతో పాటే ఉంటుంది, మన పక్కనే ఉంటుంది. కానీ మనం మనం దాంట్లోకి వెళ్ళలేము, మనం గ్రహించలేము. మనం ఈ ఫిజికల్ డైమెన్షన్లో దీంట్లో ఉంటాం. ఆ డైమెన్షన్ ఏంటంటే అక్కడ సాక్షాత్తు భగవంతుడే ఉండేటప్పటికీ ఆ పెరిఫరీ అంతా కూడా అంత శక్తి ఉండటంతో సామాన్యులకు కూడా కొంచెం ఫీల్ అవుతారు. అది వెళ్ళగానే ప్లెజెంట్గా బాగా సాధనా మార్గంలో ఉండేవాళ్ళకి ఇంకా రకరకాల అనుభూతులు వస్తాయి వాళ్ళకి. ఆ భగవంతుడితో ఇంకా అనుభూతులు కలుగుతాయి వాళ్ళకి. అందుకని మనం ఎప్పుడైతే ఒక క్షణం పాటు ఆ డైమెన్షన్లోకి వెళ్ళిపోతామో అక్కడ అసలు మనకి థాట్లెస్ అంటాం, మైండ్ అంతా థాట్లెస్ అయిపోతుంది. అందుకనే చూడండి, మనం ఇన్నిసార్లు పెడతామా, ఇన్నిసార్లు చూసినా బయటకు వచ్చిన తక్షణం ఆ మూర్తి మనసులో వెళ్ళిపోతుంది. స్వామివారి మూర్తి ఇది ఎంతో మంది చెప్తారు నాకు. ఏంటి ప్రతి నెల వెళ్ళి దర్శించుకునేవాడు. అక్కడున్న అర్చకులు కూడా అంటారు, నిత్యం చేసే అర్చకులు కూడా బయటకు వచ్చిన తర్వాత కరెక్ట్ మూర్తిని కనపడ్డం. అది ఆ డైమెన్షన్లో ఉన్నప్పుడే మనకు అద్దది. బయటికి రాగానే మళ్ళీ మామూలు ఈ డైమెన్షన్లోకి వచ్చేస్తాం దీంట్లో. సో అందుకని భగవంతుడు చూడండి, ఇప్పుడు ఒక్కొక్కసారి మనం కొన్ని క్షేత్రాల్లో కాశీ కానీ ఒక భద్రాచలం కానీ అటువంటి క్షేత్రాల్లో ఏంటంటే సాక్షాత్తు దేవతలే తిరిగినవి, సాక్షాత్తు భగవంతుడే ఉన్న ప్రదేశాలు. అయోధ్య ఇవన్నీ కూడా భగవంతుని అవతారంతో వచ్చినప్పుడు ఉన్న ప్రదేశాలు కదా. సో వాటికి ఇప్పటికీ ఆ శక్తి ఉంటుంది అనమాట. అందుకని అక్కడికి వెళుతున్నప్పుడు మనం తెలియకుండానే ఆ డైమెన్షన్లోకి వెళ్ళి రకరకాల అనుభూతులు పొందుతాం. అందుకని మన వాళ్ళందరూ ఏం చెప్తారు, బాబు ఏదైనా క్షేత్రంకి వెళ్ళినప్పుడు నిద్ర చేయండి, ఓ రోజు ఉండండి, 2 రోజులు ఉండండి, 4 రోజులు ఉండండి. అసలు ఇంతకుముందు కాలంలో అయితే 40 రోజులు మండల దీక్ష చేసేవాళ్ళు. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి వెళ్ళి వస్తున్నారు. కానీ నేను అందుకని వీళ్ళందరికీ చెప్తాను, మన వాళ్ళకి మీరు శ్రీశైలం వెళ్ళినా తిరుపతి వెళ్ళినా కేవలం దర్శనం అనే అనుకోవద్దు. ఏమిటి, నేనేదో 300 రూపీస్ టికెట్ కొనుక్కున్నాను, నాకేదో VIP బ్రేక్ దొరికింది, సో వెళ్ళిపోతాం, ఆ బ్రేక్ దర్శనం చూసుకుని పరిగెత్తుకు వచ్చేద్దాం. అలా కాదు నాయన, మీరు ఉండండి ఆ ప్రదేశంలో, ఒకరోజు రాత్రైనా ఉండండి. ఎందుకంటే రాత్రి వేళల్లో దేవతల సంచారం ఆ ప్లేన్లో చాలా జరుగుతుంది ఆ ప్రదేశాల్లో, బ్రహ్మముహూర్తం ఈ టైంలో. అందుకని మనం కనుక ఆ రాత్రి అక్కడ నిద్రిస్తే ఆ దేవతలు రావటం వల్ల ఉండే ఆ వైబ్రేషన్స్, ఆ ప్రదేశంలో ఉండే వైబ్రేషన్ శక్తికి మనలో ఉండే అనారోగ్యాలు తగ్గుతాయి, మనలో ఉండే మానసిక సంచలత్వం అంతా తగ్గుతుంది. మనకి ఎప్పటి నుంచో చెప్పేవాళ్ళు 3 రోజులు నిద్ర చేయండి, 1 రోజు నిద్ర చేయండి. ఇప్పుడు ఏంటంటే
మన దురదృష్టం కొద్దీ ఇవన్నీ కూడా పిక్నిక్ స్పాట్స్ లా తయారవుతున్నాయి. మనుషులు కొంతమందికి హాలిడే వస్తే వెళ్ళిపోతామని. ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఆ ముక్తినాథ్ క్షేత్రాలు అన్నీ ఉన్నాయి. ఒకప్పుడు అసలు ముక్తినాథ్ అంటేనే ముక్తి కోసం దర్శించుకోవాల్సినవి. ఈ ఆశ్రమాలు అన్నీ అయిన తర్వాత దర్శించుకోవాలి క్షేత్రాలు. ఇప్పుడేంటి ఎఫోర్డబిలిటీ వచ్చి అన్నీ వచ్చి ఏదో ఇలా కాలక్షేపంగా వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు కొంతమంది. అది అసలు ఏమాత్రం హర్షణీయం కాదు అలా వెళ్ళటం అనేది. అలాగే ఇటువంటి క్షేత్రాలకు వెళ్తే మీరు తప్పకుండా ప్రశాంతంగా ఉండండి. అంతేగాని నేను అయితే వెళ్ళాను నాకు ఇంత గొప్ప దర్శనం జరిగింది పరిగెత్తుకు వచ్చేస్తామని ఇట్లా కాదు. ఆ క్షేత్రంలో ఉంటేనే. బికాజ్ ప్రతి వాళ్ళు మనం గ్రహించాల్సింది ఇది ఇది ఈ రోజు మనం ఇలా చూస్తున్నప్పుడు ఏదో ఇప్పుడు మనం బస్సులు తిరుగుతున్నాయి, కార్లు తిరుగుతున్నాయి, వీళ్ళు చైర్మన్లు ఉన్నారు, వాళ్ళ మెంబర్లు ఉన్నారు, ఇవన్నీ ఉన్నా ఇవేమీ లేనప్పటి నుంచి ఉన్న క్షేత్రం ఇది. అసలు మనుషులు ఈ విధంగా లేనప్పుడే ఉన్న క్షేత్రం, ఎన్నెన్నో యుగాల నుంచి ఉన్న క్షేత్రం ఇది. ఇప్పుడు మన దగ్గర అగస్త్య ప్రతిష్ట, భృగు ప్రతిష్ట, ఎన్నో ఆలయాలు ఉంటాయి. ఎప్పటి నుంచో వస్తున్నామని ద్రాక్షారామం ఇవన్నీ ఎప్పుడో కదా మనకి. సో అటువంటి చోట్ల ఏంటి ఇన్ని యుగాలుగా ఉన్న క్షేత్రాలు కాబట్టి మీరు ఈ చుట్టుపక్కల వాటి మాయలో పడకండి అని చెప్తాను నేను. మీరు ఏంటి మీరు వెళ్ళే సాధనం కానీ ఇది ఇలా ఉంది, ఇక్కడ ఈ హోటల్స్ వచ్చాయి, ఈ కాటేజీలు వచ్చాయి, ఏదో ఏపీలు వచ్చారు, ఈ ఆలోచనలన్నీ మానుకోండి. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత పుణ్యం చేసుకుంటే భగవంతుడి దగ్గరికి వస్తున్నాను నేను ఈ క్షేత్రానికనే మనం అనుకోవాలి. బికాజ్ మనం ఇప్పుడు భూమి ఇదే కదా, నేల ఇదే, భూమి ఇదే. నువ్వు అక్కడ గుళ్ళోకి స్వామివారి దగ్గర ఇలా నడిచి వెళ్తున్నావు అంటే ఆ నడిచిన మీద నుంచే ఒక పురంధరదాసులు వెళ్ళారు, ఒక అన్నమయ్య వెళ్ళారు, ఒక త్యాగరాజు వారు వెళ్ళారు, ఇంత అరగొండ వెంగమాంబ, ఇంత మహాపురుషులు మహానుభావులు, ఇంత మహర్షులు అండ్ దేవతలు అదృష్ట రూపంలో, ఇంతకుముందు దేవతలు సాక్షాత్తు వాళ్ళ రూపంలో ఇలా నడిచి వెళ్ళిన అది నేలదే కదా. నేల వెళ్ళిపోయి మారిపోలేదు కదా. అదే నేల మీద నువ్వు అడుగు పెడుతున్నావు, అదే నేల మీద నువ్వు పెడుతున్నావు. సో ఇప్పుడు వాళ్ళకి అర్థం కావడం కొంచెం చెప్తున్నా. ఎవరైనా మహాత్ములు వెళ్తున్నారు అనుకోండి, ఇప్పుడు మనం ఏదో స్వామివారు పీఠాధిపతి ఎలా వెళుతుంటే మనం వెంటనే నేలకు నమస్కారం పెట్టుకుంటామా? ఎందుకు? ఆయన నడిచిన నేల ఇంత పవిత్రమే అని మనం నేలకి నమస్కారం పెట్టుకోవడం. ఈయన నడిచిన నేల ఇంత పవిత్రమైతే సాక్షాత్తు భగవంతుడు అండ్ ఇంతమంది దేవతలు, ఇంతమంది మహర్షులు, ఇంతమంది మహాపురుషులు, ఇన్ని కోట్ల సంవత్సరాలుగా నడుస్తున్న ఆ నేల ఎంత పవిత్రం, ఎంత శక్తివంతం, అసలు ఎంత శక్తివంతం అది. అది అది గ్రహించాలి మనం. నేను ఈరోజు నడుస్తున్న ఇదే నేల మీద, ఈ అడుగు వేస్తున్న ప్రదేశం మీదే అన్నమే నడిచాడు, నరసింహస్వామి, వరాహస్వామి, వీళ్ళంతా తిరిగిన ప్రదేశం, ఇదే ప్రదేశం మీద నేను నడుస్తున్నాను అంటే అసలు ఇంకోటి తెలియదు బాబు. చాలామంది నేను చెప్తాను, మీరేదో క్షేత్రం వెళ్ళిపోతున్నానంటే మీరేదో డబ్బులు ఉన్నాయి కదా వెళ్ళిపోతున్నాను అనుకోకండి. నేను కొంతమందిని చూస్తుంటాను బాబు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళని తిరుపతి వెళ్ళొచ్చామండి అని అంటారు. వాళ్ళు గత 200 జన్మల్లో తిరుపతికి వెళ్ళలేదు, ప్రయత్నించి కూడా వెళ్ళలేదు. ఇదే వెళ్ళటం వాళ్ళు ఇంతకుముందు చేస్తున్న జన్మల్లో చేసుకున్న ప్రారంభ కర్మ, ఇప్పుడు జన్మలో చేసుకున్న ఈ కర్మఫలంతో వాళ్ళు మళ్ళీ ఇంకొక 80 జన్మల దాకా వాళ్ళకి దర్శనం ఉండదు. అది చూస్తేనే నాకు తెలుస్తుంటుంది. అందుకని ఇది ఇలా మనలో ఎవరికి ఎలా మనం 8 జన్మల నుంచి తాపత్రయపడుతున్నాం మనం ఆ ప్రదేశానికి వెళ్ళాలని కదా. ఇప్పుడు మనం ఇప్పుడు కొన్ని చూడండి ఏదో వెళ్దాం అనుకుంటాం, ఒకసారి వెళ్ళలేకపోతాం. ఒక్కోసారి కొంతమంది దురదృష్టంగా జీవితం గడిచిపోతుంది. అసలు ఈ జన్మలో మనం ఆ క్షేత్రం చూడలేం, వెళ్ళాలని ఎంతో ఉంటుంది కానీ మనకి జరగదు. మళ్ళీ ఏ జన్మలోనే సాధ్యం అవుతుంది. సో మనం ఇప్పుడు వెళుతున్నామంటే ఇంతమంది మహానుభావాలు, అసలు నిత్యం ఇన్ని కోట్ల సంవత్సరాలుగా నిత్య ఆరాధన జరుగుతుంది. శ్రీసూక్తం, పురుషోత్తం చదువుతూ పొద్దు నుంచి తిరుమలలో అయితే మనకి సంవత్సరం పొడుగునా సేవలే, 365 ఉత్సవాలు, ఎన్ని ఉత్సవాలు వాళ్ళకి, నిత్యం కళ్యాణోత్సవం ఇన్ని జరుగుతుంటే ఇంత మహాపురుషుల ప్రదేశం ఎంత శక్తి ఉంటుంది అక్కడ. అందుకనే ఇప్పటికీ మళ్ళాంటి వాళ్ళు వెళ్తారు, దర్శనం చేసుకుంటారు, అది మనం ఏదో మొక్క పెట్టుకుంటూ తెచ్చుకుంటామా. ఇప్పటికీ సరే అదృశ్య రూపంలో వచ్చే దేవతలు ఎలాగా ఉన్నారు, అది కాకుండా కొంతమంది సిద్ధులు, కొంతమంది యోగులు మామూలు మనలాగా జీవిస్తూ అక్కడ అరుణాచలం తిరుగుతూ ఉంటారు. మనం వెళ్ళినప్పుడు అరుణాచలంలో చూస్తాం, అతి సామాన్యంగా రోడ్డు మీద ఏదో గడ్డంతా మాసిపోయి అలాగే బది మీద వేసుకుని ఎదురుతుంటారే. ఇటువంటి వాళ్ళు ఈ క్షేత్రాలకు వస్తూనే ఉంటారు. ఇప్పటికీ తిరుమల నేను వెళ్ళినప్పుడు కొంతమంది చూస్తాను, వాళ్ళు ఒక్కొక్కళ్ళు, కొంతమంది అయితే ఒక ఆయన 600 సంవత్సరాల నుంచి ఉన్నాడు ఈ భూమి మీద. భూమిని రక్షించడం కోసం ఎవ్వరికి తెలియదు ఆయన గురించి. ఆయన అలా ఉంటారు, అక్కడెక్కడ తిరుగుతారు, ఏదో పాలు తాగుతారు, వెళ్ళిపోతారు. కొంతమంది అసలు ఏమీ తాకుండా వెళ్ళిపోతాడు ఆయన. ఎందుకంటే ఆయన భగవంతుడు తెలుసు కదా, మామూలుగా దర్శనం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇది అసలు మనకి అంత ఇష్టం ఉంటే మనకి ఎవరో వాళ్ళు కంటపడతారు.
నేను అందుకనే చెప్తాను, అయినా పుణ్యక్షేత్రాల్లో వెళ్ళినప్పుడు మీకెవరైనా ఏ ముక్కుమని తెలియని వాళ్ళు, అనామకులైన వాళ్ళు మిమ్మల్ని ఏదైనా పలకరించినా 4 మాటలు మంచిగా మాట్లాడండి, వాళ్ళని విసుక్కోకండి అంటారు. బికాజ్ ఆ వచ్చిన వాడు ఎవరో మనకి తెలియదు, మన ఏదో రక్షించడానికి వచ్చి మహానుభావుడు ఉండొచ్చు. ఇప్పుడు క్షేత్రానికి వెళ్ళమని ఎవరైనా గురువులు కానీ వీళ్ళు ఎందుకు చెప్తారు, అక్కడ ఎవరో ఒకరు ఎదురు పడుతుంది, వీళ్ళ ప్రారంభ కర్మ నశించడానికి అక్కడికి వెళితే బాగుపడుతుంది ఏమో అని చెప్పి నువ్వు నిద్ర చేయమని, పాత రోజుల్లో నిద్ర చేయమని చెప్పేవాళ్ళు, 3 రోజులు నిద్ర చేయని ఆ క్షేత్రంలో అని చెప్పేవాళ్ళు మనకి. ఎందుకు అక్కడున్న తరంగాల వల్ల వీళ్ళ ఆరోగ్యం చేకూరుతుంది. అక్కడ ఏ మహానుభావుడో వీళ్ళకి ఇలా ప్రత్యక్షమై వీళ్ళకి దర్శనం ఇవ్వటంతో ఈ కష్టాలు తొలగిపోతాయి, వీళ్ళ ప్రారంభ కర్మ నశిస్తుంది అని. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, మనం ఎక్కడికో వెళ్తాం, కాశీకి వచ్చి ఎవడో వచ్చి ఏదో మనం సలహా మాట్లాడతాడు, ఆ వచ్చిన వాడు ఏ రూపంలో భగవంతుని మన దగ్గరికి వస్తున్నాడు మనం రక్షించడానికి. అందుకని అప్పుడేదో సౌమ్యంగా చెప్పి మాట్లాడు, కసురుకోకుండా విచ్చుకోకుండా అదేదో సమాధానం చెప్పి పంపించండి వాళ్ళకి. అండ్ ఏదైనా అడిగినా కబుక్కుని ఏదో మీకు తోచింది ఏదో మీకు చేయండి కబుక్కుని. బికాజ్ ఏమో మన కర్మ తీసేయడానికి భగవంతుడు ఏ రూపంలో మనకు వస్తున్నాడో తెలియదు కదా మనకి. మనల్ని మించైతే ఎవరు ఏం అడగరండి, మన స్తోమతను మించి ఎవరు ఎక్కడ ఏమి అడగరు. భగవంతుడు ఎప్పుడు సౌమతి ఆ రూపంలో ఉండేవాళ్ళు అసలేం అడగరు. అయ్యో నేను ఆ మధ్య ఒక మహాపురుషుని చూశాను, ఆయన ఇలాగ వెళ్తూ ఇంకొకరితో పక్కన ఆయన దగ్గరికి వచ్చి వీళ్ళు ఆయన మహానుభావుడు కదా ఏదో 100 రూపాయలు ఇవ్వబోతుంటే ఏమీ వద్దు అన్నాడు. ఏం వద్దు, ఈ చేతిలో అరటిపండింది, అరటిపండు ఒకటే నాకు చేయాలన్నాడు. డబ్బులు ఇవ్వద్దు అన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో డబ్బు ఇవ్వద్దు ఆయన. అరటిపండు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, క్షణంలో వెళ్ళిపోయాడు. నైనా మీ ప్రారంభ కర్మతో తీరిపోయింది, వచ్చినవాడు ఫలానా మహానుభావుడు, అందుకని డబ్బు అనేది అసలు మాట్లాడలేదు చూడండి అలా అడగడు అసలు. అంటే మీరు ఇందాక అన్నారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ వారు సామాన్య, అంటే అలాంటి గురువులు యొక్క సాంగత్యం మనకు దొరకాలంటే కూడా ముందు ధర్మబద్ధంగా జీవించడం అనేది అలవర్చుకుంటేనే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతాము. అవును అవును అంతే కదండి. అవును, ధర్మబద్ధంగా ఉంటే ఆ సాంగత్యం దొరుకుతుంది సాంగత్యం దొరుకుతుంది. ధర్మబద్ధంగా ఉండటం ఏమిటి, ఎవరితో నలుగురికి ఎవరికి అన్యాయం చేయకుండా నలుగురితో సంయమనంగా మాట్లాడుతూ మంచి కోరుకుంటూ, మనకి ఏదైనా ఒకవేళ కష్టం అది కలిగినా ఇది మన ప్రారంభ కర్మ వల్ల మనకి కష్టం కలుగుతుంది తప్పితే వాడితో నాకు చేశాడు వీడు నాకు చేశాడు, ఇది నాకు రాసింది కాబట్టి నాకు జరుగుతుంది. అసలు ధర్మంగా జీవించడం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి అని ఉంటారు. ధర్మంగా జీవిస్తే పుణ్యం వస్తుందని చెప్తుంటాం కదా. సో ధర్మానికి యజ్ఞ యాగాదులు క్రతువులు వీటన్నిటితో సంబంధం లేదు. అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు, ప్రస్తుత కాలానికి ఆయన అంటాడు కదా, త్రేతాయుగంలో తపస్సుకి ద్వాపరయుగంలో యజ్ఞయాగాదులకి ఇచ్చేంతటి ఫలం కేవలం నా నామస్మరణకే ఇస్తాను. కలియుగంలో స్మరించుకోండి చాలు, ఒక్కసారి స్మరించుకోండి నేను మీకు ఇస్తానన్నాడు, అంతా ఇస్తానండి, అంత ఫలితం ఇస్తాను. తపస్సు చేసిన ఫలితం మనకి ఇస్తానంటున్నాడు కదా. సో మనం ధర్మంగా ఉంటూ ఆయన తలుచుకుంటూ ఇందాక చెప్పానే ఇప్పుడున్న జీవన విధానానికి మీకు ఇంత కుదరకపోవచ్చు, బట్ అవి అక్కర్లేదు. ఇంకొకళ్ళని హింసించకుండా, ఇంకొకళ్ళని అన్యాయంగా చేయకుండా, మాట్లాడకుండా, కష్టపెట్టకుండా మీ ఉద్యోగం మీరు జీవిస్తూ మీకు తోచినంతలో మీరు సహాయం చేయండి. తోచినంతలో కనపడుతున్న జీవులకు చెయ్యండి. నేను అందరికీ అదే చెప్తాను. ఏంటి, మీ దగ్గర చేసే పని వాళ్ళకో మీరు అలా వెళ్ళిపోతుంటే పాపం బయట ఎన్నో జీవులు ఉంటాయి, ఆ జీవులకి ఏదో 4 అరటిపళ్ళు వేయటమో ఏదైనా కొని వాటికి చేయండి. ఎందుకంటే ఆ జీవులు కూడా ఏ జన్మలో ఏం చేసుకోవటం బట్టి ఈ జీవులో ఇలా వచ్చాయి కదా వాళ్ళకి, ఏమో ఏ రుణాలతో ఏ జన్మలో పాపం. అన్ని జీవుల్లో ఉండే ఆత్మ ఒకటే కదా, ఒకటే. ఇది మనం ఎంతో పుణ్యం చేసుకోబట్టి ఈ మానవ జన్మ ధరించాం మనం, ఇప్పుడు వచ్చింది మనకి. సో వాళ్ళు ఎంతో దురదృష్టంతో ఆ పశుపక్షాదుల్లాగా రకరకాల మృగజాతుల్లో వాటిల్లో జన్మిస్తున్నాయి. సో ఈ జీవులన్నింటిలోనూ భగవంతుడు అదే చెప్తాడు, అన్ని జీవుల్లో చూడమంటాడు. దత్తాత్రేయుడు మనకు అదే కదా, గురువులు గురించి ఎంత చక్కగా చెప్తారు ఆయన, 24 మంది గురువులని అన్నీ ఉంటాయి కదా దాంట్లో. సో ఇలా చేస్తూ ఉంటే అదే అన్నిటికంటే అద్భుతమైన ధర్మం. నువ్వు ఎప్పుడైతే ఇటువంటి ధర్మం పట్టుకుని ఉన్నావో అప్పుడు ఇందాక నేను చెప్పానే, ఇటువంటి మహాపురుషుల దగ్గరికి మనం వెళ్తాం, తప్పకుండా వెళతాము. కొంతకాలం ఆ మహాపురుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటే, ఆశ్రయించడం అంటే నేను వాళ్ళకి సేవ చేయాలనో
ఏమి నేను చెప్పను. అసలు ఊరికనే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండటం, వాళ్ళని గ్రహించడం, అలా ఉంటే కొన్నాళ్ళకి మనకి ఆ తత్వం కూడా మనం గ్రహించగలుగుతాం. నేను ఎప్పుడు కూడా అంటాను, ఆ మనుషులు ఏంటి, వాళ్ళు మనుషుల్లో మనకి కనపడుతున్నా అదొక తత్వం అనమాట. ఆ తత్వం ఈ కాలానికి ఒక రూపం తీసుకుంది. ఆ రూపం తీసుకుని ఈ తత్వం ఎందుకు ఉంటుంది, ఆ ఎనర్జీ ఇక్కడంతా ఉండాలి కాబట్టి ఆ తత్వంలో ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇంత ధర్మ మార్గంలో ఉన్నప్పుడు మనని తప్పకుండా భగవంతుడు ఆ తత్వం దగ్గర తీసుకెళ్తాడు. అండ్ తీసుకెళ్ళినప్పుడు ఈ లోపల మనకేమో జన్మజన్మల ప్రారంభంలో ఏవో చిన్న కష్టాలు కలుగుతూ ఉండొచ్చు. కలుగుతున్నా మనం ఈ ధర్మం మాత్రం వీడకుండా వీరికి దగ్గరలో ఉంటూ ఉంటే కొన్ని రోజులకో కొన్ని సంవత్సరాలకో అది మన పూర్వజన్మ సంస్కారాల బట్టి అసలు ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇది ఏమిటి తత్వం అనేది కూడా మనకు అర్థమైపోతుంది. ఆయన ఫలానా వ్యక్తి ఫలానా మనిషి అనే కాకుండా ఈ తత్వాన్ని అర్థం చేసుకునే స్థాయికి మనం వెళ్ళిపోతాం. అంతకంటే అదృష్టం ఏముంది. ఒకటేంటంటే గబుక్కుని అందరూ ఏమంటారు, ఏమండి ఇవన్నీ అర్థం చేసుకుని ఆ గురుగారికి వచ్చి ఆయన నమస్కారం పెట్టి దానివల్ల నాకు ఫిజికల్ వరల్డ్లో ఏం జరుగుతుంది అంటే, నాకేమైనా డబ్బులు వస్తాయా, నేను 4 ఇల్లు కట్టుకుంటాను ఇవన్నీ. అసలు మనిషి జీవితం సుఖంగా సంతోషంగా ఎటువంటి అనారోగ్యాలు ఏమీ లేకుండా మామూలుగా జీవితం సాగిపోతే అంతకంటే అదృష్టం ఇంకోటి లేదు. ఓకే, ఇటువంటి వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళటంతో ఇంతకుముందు ప్రారంభ కర్మల వల్ల మనకి ఏదన్నా దురదృష్టం జరగాల్సిన అది పక్కే తోసుకుపోతుంది, ఖచ్చితంగా తోసుకుపోతుంది. వీళ్ళు ఏమనుకుంటారు, నాకేమి రాలేదు కదా అనుకుంటారు. ఏమో నీకు జరగాల్సిన నష్టం ఏమైనా కాపాడబడిందేమో. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ క్షణం అనుకుందాం సత్యం గారు, ఈ క్షణం మనం ఇలా కూర్చుని ఇలా మాట్లాడుకుంటే ఇలా ఉన్నామంటే ఇది ఎంత బ్లెస్సింగ్ అది. ఈ క్షణంలో ఇదే క్షణంలో ప్రపంచంలో ఎన్నో హాస్పిటల్స్లో ఎన్నో ఐసీయూల్లో ఎన్ని లక్షల మంది లాస్ట్ మినిట్లో ప్రాణాలు కొట్టుకుంటూ ఆక్సిజన్లు పెట్టుకుని మాట్లాడలేక చెప్పుకోలేక బయటికి ఎన్నెన్ని స్థితుల్లో ఉంటారు. ఆరు ఎన్నో హైవేల మీద ఏదో యాక్సిడెంట్లు అయిపోయి పడిపోయి ఏదన్నా వస్తారా సహాయం అని వెతుక్కునేవాళ్ళు. ఎన్ని రకాలుగా జీవితం ఉండొచ్చు. ప్రతి క్షణం ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్. ప్రతి క్షణం ఈ మనిషి జీవిస్తున్నాడు, ఇలా నేను ఇలా కూర్చున్నానంటే మనకి ఇది బ్లెస్సింగ్ ఏది. సో ఇటువంటిది అటువంటి మహనీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా ప్రారంభ కర్మలు అలా జరగాల్సిన కూడా పక్కకి తోసిస్తాడు ఆయన. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఏముంటుంది నాకు అనుకుంటారు. కానీ నాయనా నువ్వు అలా లేవు, నువ్వేదో హైవే మీద యాక్సిడెంట్లో పడి కొట్టుకోవట్లేదు, నువ్వు చక్కగా కూర్చున్నావు, నీ ఉద్యోగం చేసుకుంటున్నావు, హాయిగా 3 పూట్ల తినగలుగుతున్నావు. ఇంతకు మించిన బ్లెస్సింగ్ ఏముంది మనకి. ఆ ఆలోచన విధానం మనం అలవాటు చేసుకోవాలి. ప్రతి వాళ్ళు చిన్న చిన్న కష్టాలు పడిపోయి నాకు ఇట్లా జరిగిందండి ఏదో చెప్తుంటారు. ఈ ఒక్కసారి మీరు ఈ క్షణం కళ్ళు మూసుకుని ఈ క్షణం మీరు ప్రపంచం అంతా ఆలోచించద్దు. ఇప్పుడు హైదరాబాద్లో ఆలోచించండి. హైదరాబాద్లో మీకు 100 హాస్పిటల్స్ ఉంటాయి. 100 హాస్పిటల్లో ఒక హాస్పిటల్లో 20 ఐసీయూలు ఉన్నాయనుకున్నా 2000 ఐసీయూల్లో జనం ఉంటారు. ఇప్పుడు ఇటువంటి దుర్భర పరిస్థితులు పడుతుంటారు. ఈ క్షణంలో ఒకటి చెప్తాను మీకు ఊరికి. ఒకటి ఒక మనిషి, నేను ఆ మధ్య ఒకటి చూశానండి, ఎన్నో అన్యాయాలు చేసి కొన్ని 100 కోట్లు సంపాదించాడు. ఎన్నెన్నో పదవులు అనుభవించాడు, ఎన్నో అన్యాయాలు చేశాడు. ఒక ఆల్మోస్ట్ ఒక 70 ఏళ్ళు ఏదో వచ్చినప్పుడు సడన్గా ఒక అనారోగ్యం వచ్చి అతనికి హాస్పిటల్లో పడి మంచం మీద అతను ఇన్నాళ్ళు ఉన్నాడు. అలా తెలుసా, దాదాపు 6 నెలలు అచేతన స్థితి. ఏంటి, నోట్లని మాట రాదు. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారు, మరి ఇంత డబ్బు ఉన్నవాడు కదా, ఇంత డబ్బు ఇంత పదకులు ఉండేటప్పటికి ఈ ప్రాణాన్ని తొందరగా పనికుండా వీళ్ళు అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి డాక్టర్ల మీద ప్రెషర్ తీసుకొచ్చి వీళ్ళు తీసుకొచ్చి ఈ ప్రాణం అలా నిలుపుతున్నారు. ఆ మనిషి పడుతున్న హింస ఇంత అంతా కాదు. చెప్దామంటే నోట్లని మాట రాదు, చేయి కదలట్లేదు, కాలు కదలట్లేదు. ఆయనకి ఏమని చెప్పానంటే, నాకు ఇవన్నీ వద్దు, నన్ను వదిలించేయండి తొందరని. పోవట్లేదు, ఎవరు చేయట్లేదు, పోనివ్వట్లేదు. వీళ్ళు ఇంకా పెడుతున్నారు, ఇంకేవో పెడతారు, ఇంకేవో తీసుకొస్తారు, ఇంకేవో ఇంజక్షన్స్ పెడతారు, ఇంకా సెలైన్లు ఇంకా పెట్టారు. ఇలా ఆ జీవి 6 నెలలు. అప్పుడు ఆ జీవి గ్రహించింది, ఇన్ని సంవత్సరాలు నేను చేసుకున్న పాపం అంతా ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. అంత పాపం చేయబట్టి కదా నేను ఏదైనా చెప్దామన్నా వద్దరా బాబు అన్న ఏదైనా చెప్దాము అంటే నా నోట్ల మాట రావట్లేదు, కమ్యూనికేట్ చేయలేకపోతుంది. ఏమీ కమ్యూనికేట్ చేయలేకపోయాక అలాగా 6 నెలలు సఫర్ అయ్యాడు మా మనిషి. అసలు కలియుగ లక్షణం ఏంటంటే, ఇంతకుముందు కోట్ల జన్మల్లో చేసుకున్న
పాపానికి మనం అనిపిస్తాము. ఈ జన్మలో చేసుకున్న పాపం ఉంటుంది చూసారా, ఇప్పుడు ఈ పాపానికి ప్రతిఫలం ఈ జన్మలో కూడా అనిపిస్తాం చాలా. అది నీకే జరగచ్చు, ఏమి నీ పుట్టిన సంతానానికి జరగచ్చు, నీకు ఆప్తులైన వాళ్ళకి జరగచ్చు, ఎవరు జరిగినా బాధే కదా మనకి. ఏదో ఒకటి ఇట్లా జరుగుతుంటే అందుకు నేను అంటాను ధర్మంగా ఉండండి బాబు అని. ఎందుకు చెప్తానంటే ఇటువంటి పరిస్థితులు తెచ్చుకోకూడదు. ఇప్పుడు ఆ మనిషి చూడండి, నువ్వు ఇంత అన్యాయాలు పోయి సంపాదించావు, విచిత్రం ఏమైంది, అదే పక్కన అదే నేను సాక్షాత్తు చూశాను అతన్ని, అదే ఐసీయూలో ఇంకో వ్యక్తి ఉన్నాడు. అతను వచ్చాడు, 2 రోజులు అతని జీవితం అయిపోయింది, 2వ రోజు వెళ్ళిపోయాడు, అయిపోయింది, ఆయుష్ అయిపోయింది, వెళ్ళిపోయాడు. అతనికి ఇదేమీ జరగలేదు. అతనేంటి మామూలుగా అతి సాధారణమైన జీవితం చేసిన వాళ్ళు. వీళ్ళు ఏదో ప్రయత్నం చేశారు, వీళ్ళు ఏదో అంటారు ఇంకా కావాలంటే మేము ఇంకో 15 రోజులు మేము ఇలా పెడతాము, మెంటల్గా వెంటిలేటర్ చేస్తాం, దీనికి ఇంత ఖర్చు అవుతుంటే వాళ్ళు అంటారు అనమాట, మేము అంత భరించలేమండి అంత ఖర్చు. అంటే ఏంటంటే అన్ని వ్యవస్థలు కమర్షియల్ అయినట్టు ఈ మెడికల్ ఫీల్డ్ కూడా అట్లా అయిపోయింది కదా, చూస్తున్నాం కదా. దాంట్లో ఒక డాక్టరు వీళ్ళకి విడిగా పిలిచి ఒక మాట చెప్తాడు, నాయన ఇప్పుడైనా వారం రోజులైనా ఇది వెళ్ళిపోతుంది ఈ జీవి, మేము ఎంత ప్రయత్నించినా ఇతని పరిస్థితి ఇదే. ఎందుకు చెప్తున్నాను చెప్తా, ఇదే పరిస్థితి, మీరు 7 రోజులు ఉంటే రోజుకి ఎంత చెప్పిన ఇంకో 4-5 లక్షలు మీకు అవుతుంది అంటే వీళ్ళు అంటారు మాకు అంత స్తోమత లేదండి మేము చేస్తానే అంటారనమాట. అలా అని అప్పుడు ఈయన చెప్తాడు, అలా అని మనం ఏదో ప్రాణం తీసేస్తున్నాం అని బాధపడద్దు, ఇప్పుడున్న 7 ఏళ్ళు ఉన్నా ఈ జీవి సఫర్ అవుతుందే చెప్తే అంతకంటే ఏం లేదంటే వీళ్ళు అంటారు సరేలేండి చూద్దాం అని అంటారు. వీళ్ళు ఇంక ఎక్స్టెండ్ చేయరు, 2వ రోజే మామూలుగా ఆ జీవి ఈ లోకాన్ని వదిలేస్తాడు. ఓకే, ఎందుకు ఆ జీవి అంత ధర్మంగా సంపాదించుకున్నాడు కాబట్టి ఇలా వెళ్ళాడు. ఈ అధర్మంగా సంపాదించుకున్న డబ్బు ఉందే, ఆ డబ్బంతా మరి ఇక్కడ 6 నెలలు పెట్టాడంటే ఎంత ఖర్చు పెట్టాలి? ఈ అధర్మమైన డబ్బంతా పెట్టి ఈ మనిషిని ఇలా నిలబెట్టి నానా హింసపడుతూ మనిషి బయటికి చెప్పలేక మహాప్రభు నోట్లోంచి మాట రాదు. అసలు ఎంత దయనీయమైన స్థితి తెలుసు, ఎవరు ఆలోచించరు. ప్రాణంతోనే ఉండగానే నరకం, ప్రాణంతో ఉండగా నరకం. ఆయన వెళ్ళిపోదామంటే ప్రాణమా పోదు. వీళ్ళు ఎవరు చేయకుండా రోజు వచ్చేస్తారు, ఆ టైంకి ఏదో పెడతారు, ఇన్స్ట్రుమెంట్స్ పెడతారు, వెళ్ళదు. నేసలు నోట్లోంచి ఫీడింగ్ పెడతారు, ఇవి చేస్తారు, వెళ్ళదు. మరి ఏంటి అన్యాయంగా చేస్తున్న ధనం అంతా ఈ రూపంలో వెళ్ళాలి, ఈ రూపంలో కష్టపడాలి ఈ జీవి. సో నేను అందరు చెప్తాను, నాయనా మీరు అంత పరిస్థితి తెచ్చుకోకండి, అటువంటి బాధలు ఇలానే అందవుతుంది కాదు చెప్తున్నా నేను. మనం చివరి రోజుల్లో బాధపడే వద్దు, ఇప్పుడే ధర్మంగా ఉండండి, అటువంటి పరిస్థితులు రావు మనకి. అండ్ ధర్మంగా ఉండటం కోసం ఇందా చెప్పినట్టు భగవంతుడే అనలేదు, మీరు మీ స్తోమతకు మించి మీరు చేయండి, ఇలా చేయండి అని. నలుగురితో మంచిగా ఉండండి, సంయమనంగా ఉండండి, నలుగురికి మీకు తోచిన సహాయం చేయండి. అది కాపాడినట్టు ఏది కాపాడదు. ఇప్పుడు మనం ఎవరికైనా ఒక సహాయం చేస్తాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడు మనం వెంటనే మనం మంచి కోరుకుంటారు కదా. అలా ఒక 10 మందికి సహాయం చేస్తే ఆ 10 సోల్స్ మనం మంచి కోరుకుంటాయి. మనం అనుకుంటాం మూగజీవాలు చేస్తే ఏం కోరుకుంటాయని. ఆ మూగజీవి ఎంత తృప్తి పడుతుందో తెలుసా, అది కూడా సోలే కదా, దాంట్లో కూడా ఆత్మ జీవి ఉంది కదా. అది ఎంతో తృప్తి పడితే మనం ఎంతగానో రక్షింపబడతాం. అన్నిటికంటే గోవు గురించి మనం ఎంతో గొప్పగా చెప్తాం కదా, గోదానం, గోను పోషించటం కానీ ఇదని కూడా. ఏంటి ఇప్పుడు మనం మానవ జన్మ నుంచి రకరకాల ఏదో పుణ్యాలు పాపాలు చేసుకుంటే ఇవి ఏదో జంతువులకు వెళ్ళిపోతామే. సో ఇలా పాపాలు చేసుకుంటూ పుణ్యం చేసుకుంటూ ఏదో గోవులుగా జన్మించిన వాళ్ళు ఉన్నారనుకోండి, మనం అటువంటి వాటికి ఏదైనా దానం చేసి ఇంత గ్రాసం పెడితే దాటి నుంచి వచ్చే పుణ్యఫలం ఎంతగానో మనిషిని రక్షిస్తుంది. ఏ మూగజీవికైనా సరే, ఏ జీవులకైనా ఎంతో 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 మంది రక్షిస్తుంది అనమాట. అది దానికి ఎంత కాస్ట్ అవుతుంది, 4 అరటిపళ్ళు ఇవ్వడానికి ఎంత కాదు. ఇది నేను ఎప్పుడు వాల్యూమ్ లాగా చూడకండి అంటాను. అదే మనిషి 100 కోట్లు ఉన్నాయి, ఎన్నో చేశాడు, మరి ఏమైపోయింది అధర్మంగా? నువ్వు ధర్మంగా చేసుకునే 10 రూపాయలైనా నిన్ను కాపాడుతుంది, ఎప్పటికైనా కాపాడేది అదే అనమాట. ప్రారంధ కర్మను కూడా పక్కకి తోసేయగలుగుతుంది. మనకి ఏదన్నా దురదృష్టం జరగాల్సి ఉన్నా కూడా దాన్ని కూడా మనం చేసే మంచి పని మన పక్కకి తోసేస్తుంది వెంటనే. ఈ చేసుకున్న పుణ్యఫలం అనేది
వెంటనే అలా వచ్చి ఒక స్వింగ్లా తీస్తుంది మనిషిని. నేను ఒకసారి హైవేలో వెళ్తున్న వాళ్ళని చూస్తుంటాను, పెద్ద యాక్సిడెంట్స్ మిస్ అయిపోతారు వాళ్ళు. ఎంతెంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు, మహానుభావుడు ఎవరో దాంట్లో ఆ కారులో ఒకటి ఉండటంతో అందరూ రక్షింపడతారు వాళ్ళందరూ. అదే రక్షణ లేని వాళ్ళకి జరగదు. చాలా సంతోషం గురుగారు, చాలా విలువైన సమయాన్ని ఇచ్చారు. చాలా సంతోషం నేను. ఇంతవరకు మనం విశ్వపతి గారు గురుదేవులు వారితో చేసినటువంటి సత్సంగంలో ఎన్నో విషయాలు, అంటే సద్గురు మనం ఎలా తెలుసుకోవాలి, ఆ గురువుల నుంచి చెప్పిన విషయాల్ని వేటిని మనం స్వీకరించాలి, గురువు చెప్పినవన్నీ స్వీకరించాలా లేదంటే మన విచక్షణతో వాటిని స్వీకరించాలా, గురువే మనకు వద్దనుకుంటే మనం ఎవరిని గురువుగా స్వీకరించాలి, అసలు గురువు అవసరం ఏమున్నది, ఇలా ఎన్నో విషయాలు. అలాగే పుణ్యం అంటే ఏంటి, పుణ్యఫలం ఏంటి, పుణ్యఫలాన్ని ఎవరికైనా ఎలా దారబోయచ్చు, అదేవిధంగా ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లీలల్ని, వారి మహత్యాల్ని, ఇక్కడ మన తిరుమల కొండల మీద వారు నివసించే ప్రాంతాన్ని, అక్కడ మనం చేసే కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండాలి, పిల్లలతో ఏ విధంగా ఉండాలి, సమాజంతో ఏ విధంగా ఉండాలి, ధర్మం అంటే ఏంటి, ఇలా ఎన్నో విషయాలు మనం ఈ సత్సంగంలో మనం చర్చించామండి. అయితే ఈ సత్సంగంలో ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీకు భాగాలుగా అందించడం జరుగుతుంది. అందుకనే ఇప్పుడు ఈ మొదటి భాగంలో మీరు చెప్పిన విషయాలకి కొనసాగింపుగా 2వ భాగం, 3వ భాగం, 4వ భాగం కూడా ఉంటాయి. ఈ 4 భాగాలని కూడా మీరు వినడానికి సౌకర్యంగా ఉండే విధంగా, మీ సమయాన్ని కూడా ఎక్కువ వృధా చేయకుండా, మీరు విన్న విషయాన్ని 2-3 సార్లు వింటే మరింతగా మన లోపలికి వెళుతుంది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు జరిగినటువంటి సత్సంగంలో జరిగినటువంటి ఏ విషయాలు కూడా ఇప్పుడు ఈ క్షణంలో కూడా మాకు గుర్తుండదండి. ఆ గురువుగారు ఎందుకంటే అవన్నీ కూడా అక్కడి నుంచి డివైన్ సోర్స్ నుంచి తీసుకుని చెప్పిన విషయాలు కాబట్టి మళ్ళీ ఏం చెప్పనేది మళ్ళీ మనం విన్నప్పుడు మాకు కూడా కొత్తగానే ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా 1-2 సార్లు ఈ విషయాలన్నీ వింటారని భాగాలుగా అందించడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా చూసి మీరందరూ కూడా మనకున్నటువంటి ఈ చిన్న జీవితాన్ని సంతోషంగాను ఆనందంగాను గడుపుతారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తానండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.